కనెక్ట్ అవ్వమని చెప్పండి. లేరు, క్లాస్‌లో లేరు. ఇక్కడ కనిపిస్తుంది కదా! లిస్ట్ కనిపిస్తుంది కదండీ. విజయ్, మీరు, గౌతమ్ గారు జాయిన్ అయ్యారు అంతే. లేదు తను. ఒకసారి వినిపిస్తుంది. తన స్క్రీన్ షేర్ అవుతుందా? అట్లీస్ట్ అడగండి ఒకసారి. ఓకే. సో ఈరోజు మీరు కంప్లీట్‌గా ఎస్ఎంఓలో ఎంటర్ అవుతారండి ఈరోజు. నిన్న మొత్తం ఇంట్రడక్షన్, డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ అదంతా అయిపోయింది. సో ఈరోజు కంప్లీట్‌గా ఎస్ఎంఓలో వర్క్ ఈరోజు స్టార్ట్ అవుతది మీకు. డెమో వర్క్ స్టార్ట్ అయితది. ప్లస్ మీరు ఒక ప్రాజెక్ట్ కూడా ఈ రోజు నుండి మేబీ రేపు, ఈ రోజు అయినా గానీ 3 అవర్స్ ఉంది టైం మనకి. 2 అవర్స్ ఉంది. ఈ 2 అవర్స్‌లో మీరు మేబీ అది టాపిక్ కవర్ అయితే ఈ రోజు నుండే మీరు అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు మీరింకా. ఓకే. తేజ గారు జాయిన్ అవ్వండి. లేట్ అవుతుంది. 5 మినిట్స్ అవుతుంది. ఈరోజు ఆఫీస్ అందరికి హాలిడేనండి. ఆఫీస్ అయినా లేకుంటే వర్కింగ్ డేస్ అయినా యాజ్ యూజువల్‌గా లేకుంటే ఏదైనా హాలిడే లాగా ఉందా? విజయ్ ఒకసారి కాల్ చేయవా తనకి? హ్మ్. కనిపిస్తుందా తనకి? మరి నాకు తెలిసి నిన్న లింక్‌తో జాయిన్ అయినట్టున్నారు తను. ఇంతకుముందు జాయిన్ అయ్యాడు. ఇంతకుముందు జాయిన్ అయ్యాడు. నేను చూసాను ఫస్ట్ థర్డ్ పర్సన్. ఇది ఇన్‌స్టాలేషన్ కూడా అవసరం లేదు బ్రో. ఎందుకంటే గూగుల్ ప్రొడక్ట్ ఇది. డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. జాబ్స్ చేయండి. సో అప్పటి వరకు నిన్న టాపిక్స్ ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. మార్కెటింగ్ అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రమోటింగ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూటింగ్. ఓకే. బట్ డిజిటల్ మార్కెటింగ్లో మాత్రం ఒకటే అండి. మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మార్కెటింగ్లో ఈ త్రీ వస్తాయి. ప్రమోటింగ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూటింగ్ వస్తుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్లో ఓన్లీ ప్రమోటింగ్ మాత్రం ఉంటుంది. ఓకే. ఈ సెల్లింగ్, డిస్ట్రిబ్యూటింగ్ అంతా బిజినెస్ ఓనర్స్ వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు. సో నిన్న టాపిక్ ఇది. మళ్ళీ హిస్టరీ గురించి మనం మాట్లాడితే ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మనం డిస్కస్ చేసాము. మీరు కొన్ని టాపిక్స్ కూడా ఇచ్చారు. బట్ కొన్ని ఇరిలవెన్సీగా ఉన్నాయి మీరు ఇచ్చిన టాపిక్స్. మరి ఎక్కడి నుండి సోర్స్ ఎక్కడి నుండి చూసుకున్నారో చూడండి ఒకసారి. నేను వీటి మీద నోట్స్ ఇస్తాను మీకు. సింపుల్ అండి. చాట్ జీపీటీకి వెళ్ళి నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. చాలా ఇంకా రాలేదు. ఇలా మీకు వస్తుంది. కాస్ట్ ఎలా ఉంటుంది, మెజరబిలిటీ, ఇంటరాక్షన్స్. సరే. మీకు ఐడియా ఉందండి చాట్ జీపీటీ గురించి? ఏమైనా ఐడియా ఉందా? తను జాయిన్ అయ్యి ఐడియా ఉంది కదా. ఓకే, ఓకే. వీటిని మనం ఏమంటాము? వీటిని ఇప్పుడు ఇచ్చిన నేను ఒక టెక్స్ట్ ఇచ్చాను కదా, వాటిని ఏమంటాము? వీటిని మనము ప్రాంప్ట్ అంటాము. యాక్చువల్లీ మనది ఏంటంటే మన సిలబస్లో కంప్లీట్గా 500+ ప్రాంప్ట్స్ ఉంటాయండి. అంటే దేనికైనా ప్రాంప్ట్ ఉంటుంది. ఇంకా ప్రతిదీ ఎవ్రీథింగ్ మనం చాట్ జీపీటీతో మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే మాన్యువల్గా ఇస్తే ఏమవుతుందంటే మీకు మీరు ఎవరికైనా చెప్పడానికైనా పాసిబిలిటీ ఉంటుంది.
ఇప్పుడు మనము చాట్ జీపీటీతో మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, మీకు సింపుల్గా 10 డేస్లో సిలబస్ అయిపోతుంది. 10 డేస్ ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ ఏంటంటే మీకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని. అందుకే నేను కంప్లీట్గా మాన్యువల్గా చెప్పిన తర్వాత మీకు చాట్ జీపీటీతో కూడా మీకు చెప్తాను. దట్టు మీకు లైఫ్ టైం ఒక 500+ చాట్ జీపీటీ ప్రామ్స్ ఉంటాయి కదా. ప్రామ్స్ అంటే ఇప్పుడు ఇలా టెక్స్ట్ నేను టైప్ చేస్తాను కదా, ఇలాంటివి ఓన్లీ టాపిక్ వైజ్ మీదనే, కాన్సెప్ట్ మీదనే ఉంటాయి మనకి. అది నేను మీకు డాక్యుమెంట్ ఇచ్చేస్తాను. ఓకేనా? ఇంకా జాయిన్ అవ్వలేదు అబ్బా, 10 minutes అవుతుంది. రాము గారు ఈరోజు ఎర్లీగా జాయిన్ అవుతుంటే మళ్ళీ 9:30 అవుతుంది. సో ఈ ప్రామ్స్ మీకు 500+ ప్రామ్స్ నేను ఇస్తాను మీకు, ప్రాబ్లం లేదు. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అయిపోయింది. మిర్చి కూడా మీకు తెలుసు అనుకుంటా కదా, ఏమేమి అపోహలు ఉంటాయిందని నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. క్వాలిఫికేషన్ ఒకటి, ఇంకోటి సోషల్ మీడియా. మీరు అందరూ ఒకటే ప్లేస్లో ఉన్నారండి? ఎవరితో గొడవ పడుతున్నారు అయితే. తేజ గారు లేట్ అవుతుంది. ఎవరు వచ్చినట్టున్నారు? ఓకే. సాయిరామ్. తేజ ఏమైంది? ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఓకే, ఓకే. ఇప్పుడు ఓకే కదా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. యా. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం ఈ క్లాస్. ఇంకా లేట్ అయింది ఇప్పటికి. సో మనము నిన్న నేర్చుకున్న టాపిక్స్ ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. వన్స్ ఇది టాపిక్స్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను మీకు. ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ గురించి మీకు కంప్లీట్గా ఐడియా వచ్చిందని నాకు అర్థమైంది. మీకు మీకు మిత్స్ కూడా మనం నేర్చుకున్నాం అలాంటి దీంట్లో ఇంకోటి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా మనం నిన్న నేర్చుకున్నాం. ఓకే. సో మనం సిలబస్ కూడా ఎలా డివైడ్ అవుతుందో కూడా మనం నేర్చుకున్నాం. అంతే కదండి? మీకు అర్థమైందా సిలబస్ ఎలా డివైడ్ అయింది డిజిటల్ మార్కెటింగ్ అనేది? అందరికి అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాంట్లో? యా. ఓకే. ఏం లేదు కదా? ఓకే. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయండి? 4 మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ 4 మాడ్యూల్స్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి మనం నేర్చుకునే ముందు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఇది ఒక మాడ్యూల్ కదా. ఈ మాడ్యూల్ నేర్చుకునే ముందు మనము ఫస్ట్ సోషల్ మీడియా గురించి బేసిక్స్ నేర్చుకున్నాం. ఓకేనా? సోషల్ మీడియా అంటే మీరు చెప్పారు కదా కొన్ని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో అండ్ సో అని చెప్పి ప్లాట్ఫామ్స్ అని చెప్పారు. ఓకేనా? అది ఓన్లీ మనకు ఏమేమి ప్లాట్ఫామ్స్ మనం సోషల్ మీడియా యూజ్ చేసి మనం బిజినెస్ అనేది ప్రమోట్ చేస్తాం ఏంటనేది ఆ టాపిక్. బట్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే టార్గెట్ ఆడియన్స్. టార్గెట్ ఆడియన్స్ అంటే ఇప్పుడు మీతోనే నేను డిస్కస్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకరికి ఒక బొటిక్ ఉంది అనుకున్నాం. సపోజ్ జ్యోతి గారికి ఒక బొటిక్ ఉంది. బొటిక్ అంటారు కదా వాటిని, సమ్ బొటిక్. విజయ్కి ఏముంది? ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో బొటిక్ ఉంది. మీరు ఏ ప్లాట్ఫామ్లో మీరు మీ బిజినెస్ అని ప్రమోట్ చేసుకుంటారు? బేసిక్ ఐడియాతో చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకోలేదు, మీకేం డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం తెలియదు అనుకోని చెప్పండి ఆన్సర్. విజయ్ మీరు కూడా చెప్పండి. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, మీరు మీ బిజినెస్ని ఎక్కువ ఏ ప్లాట్ఫామ్ ప్రమోట్ చేస్తారో నాకు చెప్పండి. ఓకే. మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ సంథింగ్, పింట్రెస్ట్, లింక్డ్ఇన్. సో ఇట్లా మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ మనకు ఉంటాయి సోషల్ మీడియా. దాంట్లో ఇది నాట్ అబౌట్ ఎస్ఎంఓ, ఓన్లీ మనం సోషల్ మీడియా గురించి బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో ఈ డిఫరెంట్గా మన ప్లాట్ఫామ్స్ అనేవి మనకు ఉంటాయి. సో నేను ఏమన్నా అంటే కేస్ 1లో ఏమన్నా అంటే నాకు ఒకటే ఆన్సర్ కావాలి, ఒకటే ప్లాట్ఫామ్ కావాలి, దానికి రీజన్ కూడా కావాలి. ఇప్పుడు జ్యోతి గారు ఏమన్నారు? బోటిక్ ఉంది. బోటిక్ స్పెల్లింగ్ నాకు రాదండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి.
ఈ బొటిక్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ మనము రికమెండ్ చేస్తాం? విజయ్ ఉన్నారు. విజయ్‌కి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఏ ప్లాట్‌ఫార్మ్ మీరు ఎక్కువ యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారో చెప్పండి నాకు. మీరు ఓకే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకి రామకృష్ణ గారు కూడా జాయిన్ అవుతున్నారు కదా! ఓకే. డన్. సార్ ఓకే. మీరు జ్యోతి గారు? ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పారు. బట్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. బట్ మీకు రీజన్ తెలియాలి. ఇప్పుడు ఏ ప్లాట్‌ఫార్మ్ ఎందుకు యూజ్ చేస్తున్నారనేది రీజన్ మీకు తెలియాలి. ఓకేనా? ఇప్పుడు మీరు బొటిక్ అంటే మీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి మీరు చెప్పేసారు. విజయ్‌కి తెలుసు ఇది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే మోస్ట్‌లీ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. మరి ఎందుకు యూజ్ చేస్తున్నారో చెప్పండి? అంటే దేని బేస్ మీద మీరు అది సెలెక్ట్ చేసుకున్నారు ప్లాట్‌ఫార్మ్ అనేది? ఇప్పుడు మీ దగ్గరకు ఒక క్లయింట్ వస్తాడు. ఓకే. ఓకే. మీరు యాక్టివ్ యూజర్స్ బేస్ మీద మీరు చెప్పారు. రైట్? ఓకే. యాక్టివ్ యూజర్స్ అయితే మరి యూట్యూబ్ అవుతుంది గదా! ఇన్‌స్టాగ్రామ్ ఎందుకవుతుంది? యాక్టివ్ యూజర్స్ అయితే యూట్యూబ్ అయితుంది గదా! ఇన్‌స్టాగ్రామ్ ఎందుకయితుంది? ఎక్కువ యాక్టివ్ యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంటే యూట్యూబ్‌లో ఉంటారు. మీకు ఐడియా ఉందా? తెలుసా? మీ కాన్సెప్ట్? ఓకే. యాడ్ గాదండి. యాడ్ అంటే అది పెయిడ్ మార్కెటింగ్ అది. పెయిడ్ మార్కెటింగ్ అది. ఆ! ఓకే. ఇప్పుడు నా పాయింట్ ఏందంటే నేనేం కన్వే చేద్దాం అనుకుంటున్నా అంటే, మీ దగ్గరికి ఏదైనా క్లయింట్ వచ్చినప్పుడు, సోషల్ మీడియా ఆప్టిమేషన్ క్లయింట్ వచ్చినప్పుడు, ఏ బిజినెస్ అయినా కానివ్వండి, వాళ్ళకి మీరు ఒక కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ అనేది మీరు రికమెండ్ చేయాలి. ఓకేనా? అంటే మీరు చేసే ప్రమోషన్స్ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు, ఈ అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయాలి. కంపల్సరీ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీరన్నట్టు బొటిక్‌కి ఇన్‌స్టాగ్రామే సూటబుల్ అయిందనుకోండి. ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తారా? మిగతా వాటిలో ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో, ట్విట్టర్‌లో, లింక్డ్ఇన్‌లో చేయరా? చేస్తారు. చేయడం ఉంటది. బట్ ఏందంటే ఇక్కడ ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ అయిందనుకోండి, మీరు రీల్స్ చేస్తారు. ఓకేనా? లేదు ఇన్‌స్టాగ్రామ్ అనేది సూటబుల్ అవ్వలేదండి. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసినవన్నీ మళ్ళీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తారు, యూట్యూబ్‌లో షార్ట్స్‌గా పోస్ట్ చేస్తారు, ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేస్తారు, లింక్డ్ఇన్‌లో కూడా పోస్ట్ చేస్తారు. ఓకేనా? బట్ ఏమైతే ఇక్కడ పాయింట్ ఏందంటే, ఎందుకు మనము ఇది చూజ్ చేసుకున్నాం అంటున్నా అంటే, బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్ అన్నట్టు. ఓన్లీ ఫర్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు మీరన్నట్టు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఇప్పుడు బొటిక్ ఉందండి. బొటిక్ ఏజ్ గ్రూప్ ఏముంటది చెప్పండి? ఏజ్ గ్రూప్ ఏముంటది? నార్మల్‌గా 20 నుండి ఒక 45 వరకు. మాక్సిమం అనుకుంటే 45 వరకు ఉంటది. ఇంకోటి మీరు ఇన్‌స్టాగ్రామ్ చూజ్ చేసుకోనికి రీజన్ ఏంటిది? అదొక్కటే రీజనా? ఏజ్ గ్రూప్ ఒకటేనా? లేకుంటే యాక్టివ్ యూజర్స్ ఒకటేనా? ఈ రెండేనా రీజన్స్? కాదు గదండీ! ఇంకోటేంటంటే చెప్తాను. మీరు కరెక్ట్ ఆన్సరే చెప్పారు యాక్టివ్ యూజర్స్ అని. ఇంకోటేంటంటే జెండర్ అండి. జెండర్. ఇప్పుడు బొటిక్ అంటే కంప్లీట్‌గా ఫీమేల్ వాళ్ళుంటారు. ఫీమేల్స్ ఎక్కువ యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఏంటిది? ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే. ఫేస్‌బుక్ అసలు యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోరు 90% ఫీమేల్స్. ఓన్లీ డిజిటల్ మార్కెటర్స్ మాత్రమే ఫీమేల్స్ ఎవరైనా ఉంటే ఫేస్‌బుక్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ యాక్టివిటీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నేను చెప్పింది కరెక్టేనా కాదా? అగ్రీయా కాదా? చెప్పండి ఒకసారి. అంతే కదా! సో, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ పాయింట్‌లో ఏజ్ గ్రూప్ ప్లస్ యాక్టివ్ యూజర్స్, జెండర్ మనం ఇక్కడ క్లాసిఫై చేసేసుకున్నాం. సో, దీన్ని మనం ఏమంటామంటే టార్గెట్ ఆడియన్స్ అండి. విజయ్ అర్థమైందా? గౌతమ్ గారు, తేజ అందరికి అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. సో, ఇక్కడ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఏంటంటే మీ దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు మీరు ఆ క్లయింట్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ అనేది రికమెండ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉన్నారండి ఇప్పుడు క్లయింట్స్ అందరూ. మీరొచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ క్వెషన్ కూడా అడగొచ్చు. సరే నాది రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. గౌతమ్ గారు చెప్పండి రియల్ ఎస్టేట్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ సూటబుల్ అంటే సూట్ అవుతుంది? ఎందుకు సూట్ అవుతుందో కూడా చెప్పండి నాకు. రీజన్ కూడా చెప్పండి. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బేస్డ్ ఆన్ 3 పాయింట్స్. ఏజ్ గ్రూప్, యాక్టివ్ యూజర్స్, జెండర్. ఈ 3 ఆహ్, బట్టి ఈ 3 రీజన్స్ బట్టి మీరు ఒక ప్లాట్‌ఫార్మ్‌ని మీరు రికమెండ్ చేయొచ్చు క్లయింట్‌కి. రియల్ ఎస్టేట్‌కి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు చెప్పండి? ఎనీ
యాహ్! మీరు చెప్పింది కరెక్టే అండి. యూట్యూబ్ అనే దాంట్లో కరెక్టే. బట్ టార్గెట్ ఆడియన్స్‌ని ఎలా మీరు టార్గెట్ చేస్తున్నారనేది రాంగ్ చెప్పారు. ఈ షేర్ చేయడం, వీడియోస్ పెట్టడం అనేది కాదండి. ఎందుకంటే మీరు కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటర్స్ అండి. మీరు నార్మల్ పర్సన్స్ లెక్క ఆన్సర్స్ చెప్పొద్దు. ఇప్పుడు నేను You చెప్పాను కదా! need to unlock your iPhone first. సారీ. ఒక్క నిమిషం. ఇక్కడ ఏందంటే ఇప్పుడు మీరు పాయింట్స్ కరెక్ట్ మ్యాచ్ అవ్వాలండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బాగుంటదండి షేరింగ్ ఆప్షన్ మీకు తెలుసా? ఫేస్‌బుక్‌లో కూడా షేరింగ్ ఆప్షన్ ఉంటది. మళ్ళీ ఫేస్‌బుక్‌లో కూడా లాంగ్ వీడియోస్ ప్రమోట్ చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లాంగ్ వీడియోస్ ప్రమోట్ చేస్తారు. వై యూట్యూబ్? ఇంకోటేందంటే మీరు రియల్ ఎస్టేట్ క్లయింట్ వస్తే యూట్యూబ్ రికమెండ్ చేయండి. దాంతో పాటు లింక్డ్ఇన్ కూడా రికమెండ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉందండి. 1 సీఆర్ ప్రాపర్టీ ఉంది. మీరు యూట్యూబ్‌లో ప్రమోట్ చేశారు. మేబీ లైక్స్ రావచ్చు, వ్యూస్ రావచ్చు, కామెంట్స్ కూడా రావచ్చు, షేర్స్ రావచ్చు. బట్ సేల్స్ కావు. ఎందుకు అంటే దాంట్లో ఇప్పుడు అందరు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు అక్కడ. బట్ నీకు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు 1 సీఆర్ ప్రాపర్టీ ఉంది. 1 సీఆర్ ప్రాపర్టీ కొనేవాళ్ళు ఎక్కడ ఉంటారండి? జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. జాబ్ చేసేవాళ్ళు ఎవరు? లింక్డ్ఇన్‌లో ఉంటారు అందరూ. ఎంప్లాయీస్ అందరూ. అంటే యూట్యూబ్‌లో కూడా ఉండొచ్చు. బట్ మీకు ఇక్కడ ప్రాబబిలిటీ ఎక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటే మీకు లింక్డ్ఇన్‌లో ఎక్కువ ఉంటాయి. అర్థమైందండి నేను చెప్పిన పాయింట్? గౌతమ్ గారు, తేజ, అర్థమైంది కదా! ఇన్ కేస్ ఓకే. ఇన్ కేస్ మీరిప్పుడు ఫస్ట్ ఈ 3 రీజన్స్‌తోని చేయాలి. థర్డ్ రీజన్ ఏందంటే ఇక్కడ సారీ ఇక్కడ ఉంది కదా! యాహ్! ఇంకోటేందంటే వాళ్ళకి స్ట్రెంత్ ఉందా లేదా చూసుకోండి బేసిక్‌గా. ఈ 4 రీజన్స్. బేసిక్‌గా ఇదొక్కటి లింక్డ్ఇన్ ఒక్కటే మాత్రమే మీకిప్పుడు బేసిక్‌గా 3 రీజన్సే ఉంటాయి. నార్మల్‌గా జనరల్‌గా అయితే ఈ 3 రీజన్సే ఉంటాయి. బట్ ఒక్క విషయంలో మనం సేల్ చేసే ప్రొడక్ట్ కాస్ట్ బట్టి లింక్డ్ఇన్ మనం రికమెండ్ చేయొచ్చు. అంతే. ఓకేనా? ఇదొక్క కేస్ మాత్రమే. ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్ మాత్రమే లింక్డ్ఇన్ మనం రికమెండ్ చేస్తాం. ఎందుకంటే లింక్డ్ఇన్‌లో ఎక్కువ సేల్స్ ఉంటాయి మనకి. నాకు అది ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. సో, అందుకే చెప్తున్నా నేను. సో, యూట్యూబ్ ఆల్సో గుడ్ ప్లాట్‌ఫార్మ్. బట్ చెప్తున్నా. రీజన్ మీకు చెప్పాలి. క్లియర్‌గా చెప్పాలి. ఓకేనా? ఇది మీరు నోట్ చేసుకున్నారా పాయింట్స్ అన్ని? ఒకసారి నోట్ చేసుకోండి. టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరు? ఓకే. ఇంకొకటి ఏంటంటే లొకేషన్ కూడా ఉంటుందండి. అప్పుడప్పుడు యాడ్స్‌లో ఉంటది. నేను ఇది చెప్తాను. ఇది ఆప్షనల్ లాగా పెట్టుకోండి. బట్ ఇప్పుడైతే అవసరం లేదు. ఇది ఒకసారి మీరు నోట్ చేసుకుంటారా? బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్, బేస్డ్ ఆన్ యాక్టివ్ యూజర్స్, జెండర్, స్ట్రెంత్. యాక్టివ్ యూజర్స్ అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి ఇండియా వైస్. ఓకే. నోట్ చేసుకున్నారా? ప్లీజ్ ఎవరో ఒకరు రెస్పాండ్. తేజ రెస్పాండ్ అవ్వండి. నోట్ చేసుకున్నారా? ఓకే. సో, ఇప్పుడు మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసే ముందు ఓన్లీ ఒక టాపిక్ మాత్రమే నేర్చుకున్నాం. ఆ టాపిక్ హెడ్డింగ్ పెట్టుకోండి. టార్గెట్ ఆడియన్స్. ఓకేనా? టార్గెట్ ఆడియన్స్‌ను ఎలా టార్గెట్ చేస్తారంటే ఇవి. ఇంతకుముందు కేస్ స్టడీస్ నేర్చుకున్నాం కదా! అదే. ఓకే. సో, ఇవి మనం కంప్లీట్‌గా మనం ఇప్పుడు సిలబస్‌కి వెళ్దామండి. రియల్ ఎస్టేట్ 35 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు మేల్, ఫీమేల్. సో, ఇది మనం ఆల్రెడీ కేస్ స్టడీ నేర్చుకున్నాం. ఓకేనా? డన్. సో, ఇప్పుడు ఎస్ఎంఓ గురించి మనం నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు మీకు బేసిక్స్ ఏం ప్రాబ్లం లేదు కదండి. సోషల్ మీడియా అంటే ఏంటి? ప్లాట్‌ఫార్మ్స్. సోషల్ మీడియాలో మనం మన క్లయింట్‌కి ఎలా టార్గెట్ ఆడియన్స్ మనము రికమెండ్ చేస్తాం అనేది కూడా మీరు నేర్చుకున్నారు. ఓకే. సో, దాని తర్వాత కంప్లీట్‌గా మనం ఎస్ఎంఓకి వెళ్ళిపోదాం ఇంకా. ఎస్ఎంఓ ఏంటంటే కంప్లీట్‌గా మనకు ఓన్లీ 3 స్టెప్స్ ఉంటాయండి. మీరు ఒక ఎస్ఎంఓ ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు మీకు అన్నట్టు విజయ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అన్నట్టు, మేడంకి బొటిక్ ఉన్నట్టు, గౌతమ్ గారికి మీదేదైనా బిజినెస్ చెప్పండి. మీ సార్ వాళ్ళకి మీ ఫ్యామిలీలో ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీకు ఈజీగా అవుతుంది. ఎందుకు ఈ టాపిక్స్ గురించి నేను ఓకే. తేజ మీరు కూడా ఒక బిజినెస్ సెలెక్ట్ చేసేసుకోండి. ఎందుకు అంటున్నా అంటే ఇవి ఈ బిజినెస్ మాత్రమే మనము ఫ్యూచర్‌లో ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు మనకి ఇప్పుడు రాము గారు ఆఫీస్ పెట్టిన తర్వాత కూడా 90% బిజినెస్‌లు ఇవే వస్తాయి. 50% బిజినెస్ రియల్ ఎస్టేట్ వస్తది.
మిగతా ఒక 20% బిజినెస్ ఈ ఫీమేల్ రిలేటెడ్ కాస్మెటిక్స్ లేకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్లు, మేక్ ఓవర్ స్టూడియోస్ ఈ బిజినెస్లో వస్తాయండి. తర్వాత ఇంకా మిగతా 30% ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్. సో ఇవే వస్తాయి. ఇంకా మనకు ఇది కాకుండా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం రావండి మనకు క్లయింట్స్. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో చాలా ఫేమస్ బిజినెస్లు ఇవే ఇంకా. ఓకే. సో ఓకే అండి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. గూగుల్ యాడ్స్ కన్నప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోతుంది. ఎస్ఈఎం అన్నప్పుడు చేంజ్ అయిపోతుంది. ఎస్ఈఓ అన్నప్పుడు చేంజ్ అయిపోతుంది. కంప్లీట్గా ఒక్కొక్క మాడ్యూల్కి కొన్ని ఫేమస్ బిజినెస్లు ఉంటాయండి. ఈ ఎస్ఎంఓకి అయితే ఇవి మాత్రం చాలా ఫేమస్, అంటే ఎక్కువ రష్ ఉంటుంది అన్నట్టు, ఎక్కువ బిజినెస్ ఉంటుంది. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఫ్యూచర్లో కూడా మీ దగ్గరికి ఒక రియల్ ఎస్టేట్ క్లయింట్ వచ్చినా, లేకపోతే వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చిన మేడం గారికి బొటిక్ లాంటివి, బ్యూటీ పార్లర్ లాంటివి అలాంటివి వచ్చినా కానీ ఈజీగా మీరు ఆ బిజినెస్ని సజెషన్స్ అయినా ఏదైనా చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం ఎస్ఎంఓలో ఏంటంటే కంప్లీట్గా 3 స్టెప్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఆ, మీరు మీ ఫ్రెండ్ విజయ్ ఉన్నారు. విజయ్ వాళ్ళ ఫ్రెండ్ నేను అనుకున్నా. సో రియల్గానే ఫ్రెండ్ అనుకో విజయ్. అయితే ఏంటంటే నేనేం చేస్తున్నా అంటే నిన్ను అడుగుతాను అన్నట్టు, "ఓ విజయ్ నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా?" అంటే లేదు అని అంటావు. సరే సోషల్ మీడియా నేను వాడను, ఎక్కువ యాక్టివ్ లేను అంటాను. అప్పుడు నేను అంటాను కామెడీగా ఏమంటా క్రియేట్ చేసుకోను అని చెప్పి నేను అంటాను. బేసిక్గా మీరు ప్రొఫైల్ పేజెస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. ప్రొఫైల్స్ లేకపోతే మీరు ఏం చేస్తారు? గౌతమ్ గారు మీకు సోషల్ మీడియా యాక్టివిటీ జీరో ఉంది అనుకుందాం, మీకు ఎలాంటి ప్రొఫైల్స్ లేవు, ఏం లేవు. అప్పుడు మీరు స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? జనరల్గా చెప్తున్నా, బిజినెస్ గురించి పక్కా పెట్టండి, డిజిటల్ మార్కెటింగ్ గురించి పక్కా పెట్టండి. జనరల్గా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ లేరు అనుకుందాం. సోషల్ మీడియా ఎలా స్టార్ట్ చేస్తారు? మీరు ఫస్ట్ ఏం చేస్తారు? నేనే చెప్తాను లేండి ఆన్సర్, మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ ఇప్పుడు నాకు ఒకవేళ సోషల్ మీడియా యాక్టివిటీ లేదనుకోండి, నేనేం చేస్తాను? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. కరెక్టా కదా? అంతే కదా? ఫస్ట్ ఇన్స్టాగ్రామో ఫేస్బుక్ ఏదో ఒక అకౌంట్ క్రియేట్ చేసేసుకుంటాను. తర్వాత ఏం చేస్తా? సెకండ్ స్టెప్ ఏం చేస్తాను నేను మా ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే ఫస్ట్ నా పేరు ఉండాలి కదా దాంట్లో. సో అనిల్ సాధులు అనే పేరు ఉండాలి కదా, నేమ్ ఉండాలి కదా, నా డీటెయిల్స్ మొత్తం అప్డేట్ చేస్తా. ఏం అప్డేట్ చేస్తా? ఫేస్బుక్ అయితే నా నేము, నాకు స్కూలింగ్, నా గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను ప్లస్ నా ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసేస్తా. అది సెకండ్ స్టెప్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ ఏం చేస్తాను? నేను సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాను వేరే వాళ్ళకి తెలియాలంటే ఏం చేస్తాను నేను? దాంట్లో ఏదో ఒక రెస్టారెంట్ పోయినప్పుడు చిన్న ఫోటోలు తీసి పెడతా. స్నాప్చాట్ పక్క పెట్టండి, మిగతా వాటి గురించి చెప్తున్నా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో సమ్ ఫ్రెండ్స్తో ఉంటే సెల్ఫీ తీసేసుకొని నేను పోస్ట్ చేస్తాను. సో ఇది 3 స్టెప్స్ అండి. నేను ఒక ప్రొఫైల్ ఒక నార్మల్గా ఒక యూజర్గా, లేకపోతే ఒక బిజినెస్కి పక్క పెట్టండి. నేను సోషల్ ఎస్ఎంఓ గురించి మాట్లాడట్లేదు, మీరు ఇండివిజువల్గా చెప్తున్నాను నేను. విజయ్ నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు ఎస్ అని చెప్పండి, మీకు అర్థమైనా కానీ ఎస్ అని చెప్పండి, లేకపోతే సార్ మళ్ళీ చెప్పండి అని చెప్పండి, నేను చెప్తాను. హ్మ్. ఓకే. హ్మ్. మీరు జ్యోతి గారు, మీరు ఏదైనా చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ మీద. అంటే నేను చెప్పింది ఏంటంటే మీకు సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాలనుకుంటే, లేకపోతే కంప్లీట్గా మీరు సోషల్ మీడియాలో జీరో ఉంటే ఎలా స్టార్ట్ చేస్తారనే ప్రాసెస్ గురించి నేను చెప్పాను. ఓకేనా? అంతే కదండి, అర్థమైందా? గౌతమి తేజ గారు చెప్పండి. తేజకి సిగ్నల్ లేనట్టుంది. థ్యాంక్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు మీరు. ఇది ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్సే మీకు చాలా ఇంపార్టెంట్, కేస్ స్టడీసే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫస్ట్ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ ఉండాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏం చేశారు? అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. క్లియర్? అకౌంట్స్ అంటే ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నారు మీరు అందరు కలిసి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఎనీథింగ్ ఏదైనా క్రియేట్ చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు? మీ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ అప్డేట్ చేశారు. మీ నేమ్స్, మీ స్కూలింగ్, లేకపోతే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ అడ్రస్, ఇవన్నీ అప్డేట్ చేశారు. సెకండ్ స్టెప్ రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ స్టెప్ ఏంటంటే అంటే మీకు చెప్పడానికి చాలా సింపులే ఉంటుంది, ఎందుకంటే జనరల్ ఇదంతా జనరల్ సిలబస్. మీకు సోషల్ మీడియా ఎట్లా క్రియేట్ చేస్తారు, తర్వాత డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు, తర్వాత పోస్టింగ్ చేస్తారు. బట్ ఇది కంప్లీట్గా మీరు బిజినెస్కి అప్లై చేస్తున్నారు. ఓకేనా? బిజినెస్కి ఎందుకు అప్లై చేస్తామంటే ఇప్పుడు మీ దగ్గరకు ఒక బిజినెస్ వచ్చినప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేయాలనేది సేమ్ మీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తున్నారో బిజినెస్ పేజెస్ కూడా అలానే క్రియేట్ చేయాలి. అర్థమైందా పాయింట్? నేను ఇప్పుడు దేనికి లింక్ చేశాను అర్థమైందా మీకు? ఇప్పుడు సపోజ్ నాకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. నేను గౌతమ్ గారి దగ్గరికి వచ్చాను. గౌతమ్ గారు డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ అనుకున్నాం. వచ్చినప్పుడు నేను ఏమని చెప్తున్నాను?
నా బిజినెస్‌ని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పి నేను అంటున్నాను. తనేమంటారు, మీకేమన్నా సోషల్ మీడియా పేజెస్ ఏమైనా ఉన్నాయా అంటారు. ఓకేనా? లేదండి అని చెప్పంట. అప్పుడు ఏం చేయాలి? నా దగ్గర ఎలాంటి పేజెస్ లేవు. నా బిజినెస్ సంబంధించింది ఎలాంటి ఎగ్జిస్టింగ్ యాక్టివిటీస్ ఏం లేవు. సో తనేం చేస్తది? అసలు మొత్తానికే లేదు యాక్టివిటీస్ కాదు. నాకసలు ఏం లేదు మొత్తానికి. నేను వచ్చి తన దగ్గరికి వచ్చి నేను చెప్పాను, ఇట్లా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నాను. నాకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మీరు చేయండి. సోషల్ మీడియా ప్రమోషన్ చేయండి అని చెప్పి తనతో నేను అన్నప్పుడు తనేమంటారు, సరే సార్ నేను చేసేస్తాను. నాకు మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ పేజెస్ నేను క్రియేట్ చేస్తానని చెప్పి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తది? క్రియేట్ బిజినెస్ పేజెస్ అండి. క్రియేట్ ఆర్ సెటప్ బిజినెస్ పేజ్ ఫస్ట్ స్టెప్. ఇక్కడ రాసుకోండి ప్లీజ్. ఫస్ట్ మన దగ్గరకు ఒక బిజినెస్ వచ్చినప్పుడు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేయమన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెటప్ ఆర్ క్రియేట్ బిజినెస్ పేజెస్. ఓకే. ఇన్ కేస్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్నదనుకోండి, ఎగ్జిస్టింగ్ పేజెస్ మీద మనము వర్క్ చేయాలి. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజెస్ అంటే నా బిజినెస్ ఆల్రెడీ ఉందనుకున్నాను. నా బిజినెస్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేయకముందే నా 2-3 ఇయర్స్ నుండి వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. లేకపోతే మీరు ఒక ఏజెన్సీలో కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు మీ బిజినెస్ వేరే వాళ్ళకి ఆల్రెడీ 1-2 ఇయర్స్ నుండి ఆ బిజినెస్ చేసిన తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేయాలి? ఆ ఎగ్జిస్టింగ్ పేజెస్కి యాక్సెస్ తీసుకోవాలి. ఓకే. యాక్సెస్ అంటే పాస్వర్డ్స్. ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అవన్నీ నా యాక్సెస్ అంటాం. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అందరికి అర్థమైతే హ్యాండ్స్ ఒకసారి రేజ్ చేయండి. తేజకు అర్థం కానట్టుంది. అతని సిగ్నల్ లేదా? ఎక్కడున్నావు తేజ నువ్వు? తేజకు సిగ్నల్ లేనట్టుంది. ఓకే. అజయ్ మీకు సారీ విజయ్ మీకు అర్థం అవ్వలే? ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేయాలనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు మాత్రమే చేయాలి. ఇప్పుడు ఎందుకంటే కొత్త బిజినెస్ వచ్చిన తర్వాత మీరు బిజినెస్ ఓనర్స్తోని మీరు ఇలాంటివి డిస్కస్ చేయొద్దు. అంటే నాకు తెలియదు సార్ మరి ఎలా చేయాలి అని అనొద్దు. డైరెక్ట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుండి మనం ఎగ్జిస్టింగ్ అయితే వాళ్ళ యాక్సెస్ డీటెయిల్స్ అని తీసుకోవాలి. అది కూడా నేను చెప్తాను. బట్ న్యూది అయితే సెటప్ చేయాలి, క్రియేట్ చేయాలి బిజినెస్ పేజ్. సో ఇక్కడ మీరు అన్నట్టు మనం కంపేర్ చేసుకుంటే మీ పర్సనల్ ప్రొఫైల్కి బిజినెస్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ అనేది 100% మ్యాచ్ అయింది. అవునా కాదా? ఏంటిది? మీరు బిజినెస్ పేజెస్ అంటే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ బిజినెస్ పేజెస్ అనేది క్రియేట్ చేసుకున్నారు. కన్ఫ్యూజ్ అయితే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ వర్క్ మీరు మాత్రమే చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంటుందంటే మీరు యాక్సెస్ తీసేసుకొని మీ ప్రొఫైల్ నుండి మీ సిస్టమ్ నుండి మీరు బిజినెస్ పేజెస్ అన్ని మీరే క్రియేట్ చేయాలి. నేను మీకు టాస్క్ ఇస్తాను. నేను కంప్లీట్గా ఆన్లైన్ మీతోని నేను గైడ్ చేసుకుంటూ ఉంటానండి. అర్థమైందండి? నెక్స్ట్ టైం నేను చెప్పడం ఉండదండి ఇంకా. ఎవరో మిస్ అయినట్టు నాకు తెలిసి తేజకి సిగ్నల్ లేనట్టుంది. నో ప్రాబ్లం. మనం కొత్త ఐడీస్ ఎందుకండి? ఇంకా అవసరం లేదండి, అవసరం లేదు. నేను చెప్తాను. నేను అది కంప్లీట్గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ ప్రొఫైల్కి మనం నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రొఫైల్ మీకు ఇక్కడ ఒక డిఫరెన్స్ తెలవాలి. నేను చెప్తాను. ఈ 2-3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఒక టాపిక్ చెప్తాను మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ప్రొఫైల్ ఉందనుకుందామండి. ఈ ప్రొఫైల్లో మనకి పేజెస్ ఉంటాయండి. కనిపిస్తున్న స్క్రీన్ ఇక్కడ నా బిజినెస్ పేజెస్ అండి. కానీ మా వాళ్ళు యూజ్ చేస్తారు ఇది. Yeah. ఇది నా బిజినెస్ ప్రొఫైల్ అండి. ఇది అనిల్ అనేది నా ప్రొఫైల్ ఇది. ఓకేనా? దీంట్లో నా బిజినెస్ పేజెస్ అనేది నెంబర్ ఆఫ్ బిజినెస్ పేజెస్ ఉంటాయి. ఇవన్నీ నా క్లయింట్స్ ఇవ్వండి. ఓకేనా? అంటే ఒక ప్రొఫైల్తోని మనం ఎన్ని బిజినెస్లైనా క్రియేట్ చేసుకోవచ్చు, బిజినెస్ పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. గాట్ ఇట్ అండి. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటంటే, జ్యోతి గారికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవ్రీ బిజినెస్కి ఒక్కొక్క ప్రొఫైల్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలని చెప్పి వచ్చింది. సో మీకు ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే చెప్తాను ఇంకొకటి. మీరు అడిగిన డౌట్కి ఇంకొక టాపిక్ చెప్పేది ఉంది. అది దీని తర్వాత నేను కంప్లీట్ చేసి ఇది ఇన్కంప్లీట్ అయిపోతాయండి. స్టెప్ 1లో ఉన్నాం కదా. స్టెప్ 2, స్టెప్ 3 అయిపోయిన తర్వాత నేను మీరు అడిగిన డౌట్ మళ్ళీ నేను క్లియర్ చేస్తాను. ఒకసారి మీరు ఆ డౌట్ చెప్పండి. యా యా నువ్వు అడిగింది ఏంటంటే ఇప్పుడు ఇది ఉందనుకో బ్రో. ఇప్పుడు ఇది ఈ ప్రొఫైల్ నేను
యాక్సెస్ తీసుకోవాలంటే కంప్లీట్‌గా అదే లాగిన్ అయితది. ఇప్పుడు ఇదే హ్మ్. అవును. హ్మ్. యూఆర్ఎల్స్ ఉంటాయి దీనికి. ఇప్పుడు ఈ అడ్రెస్ ఏంది? యూఆర్ఎల్ అంటే ఏంటిది? యూజర్ లొకేషన్ గదా! ఓకేనా? ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఇది కాపీ చేసి పంపిస్తే ఇది ఓపెన్ అయితది. నీకు వేరే ఓపెన్ అవ్వదు. నా ప్రొఫైల్ సంబంధం ఉండదిగ. అట్లా. ఇప్పుడు ఇది ఉంది. ఇది ఓపెన్ చేసి నా ప్రొఫైల్ ఓపెన్ అయ్యి నా సాఫికో పేజ్ ఓపెన్ అవ్వదు. ప్రొఫైల్ అనేది ఒక సోర్స్ మనం క్రియేట్ చేసేందుకు ఒక ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ప్రొఫైల్ లేకపోతే నువ్వు పేజెస్ ఎలా క్రియేట్ చేస్తావు? మంచి డౌట్ అడిగినావు. విజయ్ నువ్వు రాసుకో ఇది. ఈ ఈ ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత నీ డౌట్, జ్యోతి గారి డౌట్ 2 డౌట్స్ నేను కూడా రాసుకుంటా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీరు అడిగింది. జ్యోతి గారు మీరు అడిగింది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 స్టెప్స్ చెప్పకపోతే మళ్ళీ గౌతమ్ అడిగారా? ఓకే. గౌతమ్ గారు చాలా మంచి డౌట్ అడిగారు. ఈ 2 స్టెప్స్ చెప్పిన తర్వాత ఇన్‌కంప్లీట్ అయితది బ్రో. మళ్ళీ నేను ఇప్పుడు ఇంతకుముందు ప్రొఫైల్ చెప్పింది, ఈ పేజెస్ చెప్పింది మళ్ళీ మ్యాచ్ అవ్వదు. సో, మీరు అడిగిన డౌట్ రాసుకోండి. గౌతమ్ గారు అడిగిన డౌట్ రాసుకోండి. ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత నేను మిగతాది చెప్తానండి. ఓకేనా? ఓకే. డన్. సో ఫస్ట్ మీకు బిజినెస్ పేజ్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిస్టింగ్ వాళ్ళకి బిజినెస్ పేజెస్ ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. లేకపోతే మీరు క్రియేట్ చేసేస్తారు. అది ఎలా క్రియేట్ చేయడం అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? ఈ బిజినెస్ పేజెస్ ఎలా క్రియేట్ చేయడం అనేది నేను చెప్తాను. బట్ ఇప్పటికైతే మీరు థియరీ రాసుకోండి. ఓకే. సెకండ్ స్టెప్ ఏంటంటే బిజినెస్ పేజ్ క్రియేట్ అయిపోయింది. అంటే మీరు మీ పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అంటే నేను కంపారిజన్ చేసుకుంటూ చెప్తున్నానండి. ఇది ఒకటి నోటీస్ చేయండి మీరు. మీ బిజినెస్ ప్రొఫైల్స్ ప్లస్ బిజినెస్ పేజెస్. బిజినెస్ ప్రొఫైల్స్‌కి ఫస్ట్ క్రియేట్ చేశారు. తర్వాత బిజినెస్ డీటెయిల్స్ ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేశారు. అంటే మీ డీటెయిల్స్ అప్డేట్ చేశారు. బిజినెస్ పేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేశారు. మీరు థియరీ గురించి ఏం టెన్షన్ పడకండి. ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా అర్థమైపోతది. ఒక థియరీ కన్‌ఫ్యూజ్ ఉండొచ్చు. ఓకేనా? సో, బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేశారు. ఓకే. థర్డ్ స్టెప్ ఏందంటే పోస్టింగ్ చేయడం. అంతే కదా! సేమ్ ఎస్ఎంఓ ప్రాసెస్ కూడా ఇంతే. అర్థమైందండి? ఫస్ట్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తారు. కొత్త బిజినెస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేస్తారు. స్టెప్ 1 గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. స్టెప్ 2 ఏంటంటే బిజినెస్ పేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. ఏమేమి అప్డేట్ చేస్తాం? బిజినెస్ నేమ్ ఒకటి, బిజినెస్ ఫోన్ నెంబర్ ఒకటి, బిజినెస్ అడ్రస్ ఒకటి, బిజినెస్ సంబంధించిన ఈమెయిల్, వెబ్సైట్. ఎందుకు బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి చెప్పండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఒక బిజినెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు బిజినెస్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం ఎందుకు? ఓకే. వ్యాలిడ్. ఇంకా మీరు చెప్పండి మిగతా వాళ్ళు ఇంకో పాయింట్ ఏదైనా రావాలి. 100%. ఇది 100% ఆన్సర్ ఇది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు బిజినెస్ ఉంది. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ బిజినెస్ అనుకున్నారు కదా విజయ్. మీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను పోస్ట్ చూసాను. చూసి మీ పేజ్‌కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ లేవు. మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి నేను? అంతే కదండీ! ఇప్పుడు సో, మీకు బిజినెస్ పేజ్‌లో మీ డీటెయిల్స్, అడ్రెస్, ఫోన్ నంబర్ ఇవి లేకపోతే మిమ్మల్ని ఎట్లా నేను కాంటాక్ట్ అవుతాను? అంటే మీకు లీడ్ అనేది కన్వర్ట్ అవుతదా? కన్వర్ట్ అవ్వదు. కన్వర్ట్ అవ్వదు. సో, అందుకే ఇప్పుడు సెకండ్ స్టెప్‌లో బిజినెస్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా అప్డేట్ చేయాలి. బిజినెస్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత బిజినెస్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్‌గా క్లియర్‌గా ఉండాలి. ఇంకోటేందంటే దాంట్లో ఏమేమి ఉండాలి? బిజినెస్ నేమ్ ఉండాలి. బిజినెస్ ఈమెయిల్ ఉండాలి. ఈమెయిల్ ఎందుకు అవసరం? సరే ఫోన్ నంబర్ అంటే ఫోన్ చేస్తాం. ఈమెయిల్ ఎందుకు అవసరం అండి? కొంతమంది ఏంటంటే బిజినెస్‌లు ఉంటాయండి. వాళ్ళు మొహమాట పడి ఏందంటే ఫోన్ చేయరు కొంతమంది. వాళ్ళు ఈమెయిల్ చేస్తారు. ఇంట్రోవర్ట్స్ లైక్ మెసేజ్ పెడతాను కాంటాక్ట్ అవుతారు. సో, వాళ్ళకి ఈమెయిల్ అడ్రెస్ కూడా అవసరం. సో, మన బిజినెస్ సంబంధించిన మన క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు సంబంధించిన A-Z డీటెయిల్స్ అన్నీ మీరు అప్డేట్ చేయాలి. ఓకేనా? ఏది మిస్ చేయొద్దు. నాకు ఇది అవసరం లేదు. మీకు అవసరం లేకపోవచ్చండి. బట్ అవతల వాళ్ళకి చెప్పలేము. మనకి ఎలాంటి పీపుల్ ఉంటారో ఏందని చెప్పలేం. ఇంట్రోవర్ట్స్ ఉంటారు. కొంతమంది డైరెక్ట్ ఫోన్ చేస్తారు. కొంతమంది వాట్సాప్ చేస్తారు. కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకొని దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ రాసుకొని మరి ఫోన్ చేస్తారు. సో, మనం ఎలాంటి రిస్క్ తీసుకోవద్దండి. ఎందుకంటే మన దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ప్రామిస్ చేస్తాం. మీకు బిజినెస్ లీడ్స్ తీసుకొస్తామని చెప్పి. ఓకేనా? ఆ బిజినెస్ డీటెయిల్స్ మాత్రం కంప్లీట్‌గా క్లియర్‌గా మీరు ఎంటర్ చేయాలి. నేను మీతోనే ఎంటర్ చేపిస్తాను. తేజతోనే స్టార్ట్ చేపిస్తాను. తేజ సిగ్నల్ ఉందా మీ దగ్గర? హ్మ్. ఓకే. ఫోన్ యూజ్ చేస్తున్నారా? డెస్క్‌టాప్ యూజ్ చేస్తున్నారా? ఓకే. ఓకే. ఫోన్ అయితే కాదండి. క్రియేట్ అయితే కాదు. సో, గౌతమ్ గారని ఎవరైనా క్రియేట్ చేద్దాం. సో, డౌట్స్ కూడా ఉన్నాయి. క్లియర్ చేద్దాం. సరే. బిజినెస్ పేజ్ క్రియేట్ అయిపోయింది బ్రదర్. మీరు క్రియేట్ చేశారు. బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేశారు. తర్వాత ఏం చేయాలి మరి? అంతేనా? ఎస్ఎంఓ అంటే అంతేనా? బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తే బిజినెస్ వస్తదా మనకి? లీడ్స్ వస్తాయా? రావు కదండీ! అంతేనా?
అంతే అండి. అదే థర్డ్ స్టెప్ అండి. ఓకేనా? థర్డ్ స్టెప్ ఏంటంటే పోస్టింగ్స్. ఓకే. పోస్టింగ్స్‌లో ఒకటి పోస్టింగ్స్‌లో ఏమేమి చేస్తారు? నాకు ఒక్కొక్క దగ్గర ఒక్క ఆన్సర్ మాత్రమే రావాలి. నేను విజయ్‌ని కాదు. స్టార్టింగ్ విత్ తేజ. తేజకి సిగ్నల్ లేదు కాబట్టి తేజని అడుగుతున్నాను నేను. తేజ చెప్పండి. పోస్టింగ్స్‌లో మీరు ఎగ్జాంపుల్ సో ప్రొఫైల్‌లో పోస్టింగ్స్ ఏం చేస్తారండి? ప్రొఫైల్ బి బిజినెస్ పేజ్ చెప్పకండి. మీరు ప్రొఫైల్‌లో ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందనుకోండి. గుర్తుపట్టారా? నేను చెప్పేది మీకు నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? ప్రొఫైల్ అంటే మీ ఇండివిడ్యువల్ వాటి అకౌంట్స్‌ని మనం ప్రొఫైల్ అంటాం. బిజినెస్ పేజెస్‌ని మనం పేజెస్‌ని బిజినెస్ పేజెస్ అంటున్నాం. మీ ప్రొఫైల్‌లో మీరు ఏమేమి పోస్టింగ్ చేస్తారు చెప్పండి? ఒకటే ఆన్సర్ చెప్పండి నాకు. ఒకటే. ఓకే. ఆపండి. అంతే ఆపండి. ఓకే. వెయిట్. మీరు మ్యూట్‌లోకెళ్ళిపోండి. ఒక లింక్ గురించి చెప్పారు. తర్వాత గౌతమ్ గారు చెప్పండి. మీరు సోషల్ మీడియాలో ఏం పోస్టింగ్ చేసుకుంటారు? అంటే మీరని కాదు జనరల్‌గా చెప్పండి. ఏ మనుషులైనా ఎవరు చేస్తారో చెప్పండి. మీరు నేనేం చేయను సార్ అని చెప్పకండి. ఓకే. అంతే అండి. ప్లీజ్. పిక్చర్స్‌ను మనం ఏమందామంటే ఈ రోజు నుండి ఫోటోస్ అన్నారు కదా! ఇమేజెస్ అనండి ఇంకా. లేకపోతే క్రియేటివ్స్ అనండి. ఎందుకంటే మీరు టెక్నికల్ కోర్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫోటోస్ అనేది జనరల్ వర్డ్. ఇది తీసేద్దాం. ఫోటోస్ అనేది తీసేద్దాం. ఇమేజెస్ ఆర్ క్రియేటివ్స్. నైస్. గుడ్ ఆన్సర్. ఇంకా జ్యోతి గారు మీరు చెప్పండి. 2 ఆన్సర్స్ వాళ్ళే చెప్పారు కదా! నాకేముందంటారా? ఉంటదండి. ఆలోచించండి. ఇమేజెస్, లింక్స్ గాకుండా. అది ఫోటోసే గదండీ. షాపింగ్ మాల్‌కెళ్ళి ఫోటో దిగే పెడతారు గదా! హ్మ్. టఫే అండి. ఎందుకంటే ఇద్దరు చెప్పేసారు. ఆల్రెడీ ఫోటో చెప్పారు, లింక్ చెప్పారు. ఫోటోస్, లింక్సేనా ఇంకా వేరే లేవా? వీడియోస్ ఉంటాయి గదండీ హ్యాపీగా. హ్మ్. ఇప్పుడు విజయ్‌కి టఫే ఇంకా. ఇంకేం మిగిలింది విజయ్‌కి? చెప్పు విజయ్ ఇగ. నే నా పాయింట్ నీకు అర్థం కాలే. ఏమేం పోస్ట్ చేస్తావంటే నేను ఈరోజు తిన్నది పోస్ట్ చేస్తా, లేకుంటే షాపింగ్ పోయింది పోస్ట్ చేస్తా కాదు నాకు. ఏమేం టైప్స్ పోస్ట్ చేస్తావు అంటున్నా. టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటి? మేడం ఏమన్నారు? ఇమేజ్ పోస్ట్ చేస్తా అన్నారు. జ్యోతి గారు ఏమన్నారు? వీడియోస్ పోస్ట్ చేస్తా అన్నారు. ఓకే. మన తేజ ఏమన్నాడు? లింక్స్ పోస్ట్ చేస్తా అన్నాడు. మీరేం పోస్ట్ చేస్తారు? ఇంక ఇవి కాకుండా ఇంకేముంటాయి పాసిబిలిటీస్? ఒక పేజ్‌లో పోస్ట్ చేయనీకి ఇంకేం పాసిబిలిటీస్ ఉంటాయి? చెప్పండి. మంచిగా ఆలోచించండి. సరే మీకు ఇంక స్క్రీన్ గూడా పెడతాను ఆగండి. చూడండి. ఈ 3 గాకుండా ఇంకేముంటాయి. అప్పుడప్పుడు మీ ఫ్రెండ్ మీద కోపమొస్తది గదా! కోపమొచ్చినప్పుడు ఇమేజ్‌లు పోస్ట్ చేస్తావా? లింక్స్ పోస్ట్ చేస్తావా? వీడియోస్ పోస్ట్ చేస్తావా? టెక్స్ట్ పెడతాను గదా! చూసుకుందాం రా నువ్వు నన్ను అది ఇది అని చెప్పి ఏదో ఒకటి. యాహ్! ఎమోజి స్టిక్కర్స్ ఆల్సో దాన్ని ఏమంటాం మనం? ఎమోజి స్టిక్కర్స్ ఓన్లీ ఎమోజి ఒక్కటే పెడతావా? లవ్ సింబలో లేకపోతే సంథింగ్ స్మైల్ సింబల్ అవే పెడతావా? ఇంకేమైనా ఉంటాయా? ఇది చాలా అంతే అండి. ఫస్ట్ టైం కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. లక్కీగా తేజ ఈ లింక్ అనే ఆప్షన్ చెప్పారు. లింక్ అనే ఆప్షన్ చెప్పకపోతే ఈ లింక్ అనే ఆప్షన్ ఎవరు చెప్పబోతుండే. థ్యాంక్ యూ తేజ. ఇదే అండి సిలబస్. అంతే. ఇప్పుడు మీకు బిజినెస్ పేజెస్ వచ్చినప్పుడు ఏమేమి పోస్టింగ్ చేయాలి కస్టమర్‌కి? బిజినెస్ పేజ్‌లో ఏమేమి పోస్ట్ చేయాలి? ఇవే పోస్ట్ చేయాలండి. ఓకేనా? టెక్స్ట్ అన్నారనుకోండి. టెక్స్ట్ పోస్ట్ చేయాలి. వీడియోస్ అన్నా పోస్ట్ చేయొచ్చు. లేకుంటే ఇమేజెస్ పోస్ట్ చేయొచ్చు. లింక్స్ పోస్ట్ చేయొచ్చు. అంటే ఈ 4 మాత్రమే పాసిబిలిటీ ఉంటాయి. ఇంకా వేరే ఏం ఆప్షన్స్ ఉండయండి. లింక్స్ అంటే ఏంటి? మీకేమైనా ఐడియా ఉందా? లింక్స్ అంటే తేజ మీరు ఆన్సర్ చెప్పారు. లింక్స్ అంటే ఏంటిది? యూట్యూబ్ లింక్. హ్మ్. యాహ్! అబ్బా! నైస్. ఇంకా నైస్. గుడ్ ఆన్సర్. అర్థమైందండి తను చెప్పిన ఆన్సర్ మీకు? యాహ్! గ్రేట్. ఇమేజెస్ అంటే ఓకే. ఇమేజెస్ అంటే మీకు తెలుసు. వీడియోస్ అంటే తెలుసు. టెక్స్ట్ అంటే మీకు తెలుసు. నార్మల్ టెక్స్ట్ మనం పోస్ట్ చేస్తా ఉంటాం కదా! సో, టెక్స్ట్. టెక్స్ట్ అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా అండి. టెక్స్ట్ పోస్టింగ్స్ ఇలా అండి. సారీ ఎవరిని ఉద్దేశించి టెక్స్ట్ చదవకండి. ఇట్లా టెక్స్ట్ పోస్ట్ మాత్రమే మనం పోస్ట్ చేస్తామని మనకు అర్థమైంది. ఓకేనా? టెక్స్ట్ చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు, క్రియేటివ్స్ చేయొచ్చు, లింక్స్ చేయొచ్చు, పోస్టింగ్ చేయొచ్చు. ఓకే. క్లియర్ అండి. ఇది అందరికి క్లియర్ అయిందా నేను చెప్పింది? ఇప్పుడు చెప్పిన టాపిక్ ఏంటిది?
అది కూడా నాకు చెప్పాలి మీకు. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఏంటంటే, ఒక బిజినెస్ ఓనర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు న్యూ బిజినెస్ అయితే వాళ్ళు బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయమన్నప్పుడు ఈ 3 స్టెప్స్ మీరు చేయాలి. 3 స్టెప్స్ మాత్రమే మీరు ఫాలో కావాలి. ఎస్ఎంఓ అంటే ఈ 3 స్టెప్సే అండి. ఇంకా వేరే ఏముండదు. కంప్లీట్ సిలబస్‌లో ఎస్ఎంఓలో ఈ 3 స్టెప్స్ ఉంటది. ఈ పోస్టింగ్ అనేది మీకు ఒక 15 డేస్ టైం ఉంటది. థర్డ్ స్టెప్ అనేది 15 డేస్ సిలబస్. ఇది 15 డేస్. ఇవి 2 కలిపి ఒక హాఫ్ డే, 20 మినిట్స్. ఏం సార్ మరి పోస్టింగ్స్‌కి వాటికేమో ఇంత సిలబస్ చెప్పారు. దీనికేమో హాఫ్ డే 20 మినిట్స్ చెప్పారు. దీనికి 15 డేస్ చెప్పారు ఏంటండి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అంతే కదా! అంతే కదండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు క్లయింట్‌కి ఏం చేయాలంటే వీడియోస్ క్రియేట్ చేయాలి. వీడియోస్ క్రియేట్ చేయడం అంటే సింపుల్ కాదండి. కాన్సెప్ట్ రాయాలి, హుక్ క్రియేట్ చేయాలి, లైక్స్ తీసుకురావాలి, షేర్స్ తీసుకురావాలి. అవన్నీ వీటన్నిటి వర్కౌట్ అవుతాయండి ఇవన్నీ. అలా చేయాలంటే ఏమేమి చేయాలంటే సిలబస్లో మనం నేర్చుకుంటాం. క్లియరా? ఈ టాపిక్ ఇక్కడికి అర్థమైందా? అర్థమైందండి? సో ఓకే. ఓకే. గ్రేట్. సో నైస్. ఈ రోజు చెప్పిన టాపిక్స్ ఏమేమి చెప్పానండి? ఒకసారి నాకు చెప్తారా? ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్స్. ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్స్ ఏంటి? హెడ్లైన్స్ చెప్పండి నాకు అంతే. బేసిక్స్ ఆఫ్ ఎస్ఎం. నైస్. ఒకటి చెప్పండి ప్లీజ్. ఆడియన్స్ని ఇలా టార్గెట్ ఆడియన్స్ అని సెకండ్ ఎడిటింగ్. ఓకే. ఇంకా థర్డ్ ఎడిటింగ్ ఏంటండి? ఎస్ఎంఓ ఇలా ఎస్ఎంఓ క్లయింట్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ రాసుకోండి ప్లీజ్. థర్డ్ పాయింట్ రాసుకోండి. క్లయింట్స్ ఎలా నాకేంటంటే డైలీ ఒకరు నాకు టెక్స్ట్ మెసేజ్ చేయండి గ్రూప్లో. మనకి ఇలా గ్రూప్లో ఉంటుంది కదా మేడం. గ్రూప్లో మనకు ఈరోజు సిలబస్ ఏమేమి అయింది డైలీ ఒకరు చేయండి. ఓకేనా? సింబల్స్ సారీ సిలబస్ గురించి రాయండి మీరు. ఓకే. రిలాక్స్ అండి. అర్థమైంది. ఇక్కడికి అర్థమైతే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. మీరు చెప్పిన డౌట్స్ అన్ని నేను చెప్పేస్తాను. మన విజయ్ అడిగి విజయ్ మీరు జర కొద్దిగా ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేసుకోగలరా? కైండ్లీ రిక్వెస్ట్. ఇంత బిజీగా ఉంటే మీరు కోర్స్ ఎలా నేర్చుకుంటారండి? మీ ఈమెయిల్ ఐడికి మీ అన్నయ్య అంటే లవ్ ఉన్నట్టుంది బ్రో. తమ్ముడు అయితే లవ్ ఉంటుంది లేండి. ఉంటుందండి. దీని ఏం ఆప్షన్ ఉంటుంది. ఓకే. చెప్తానండి. అది కూడా చెప్తాను మీకు. ఓకేనా? నో ప్రాబ్లం. సో నాకేం ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు కొద్దిగా మిమ్మల్ని వేరే నేమ్స్తో పిలుస్తాను భయం అవుతుంది అందుకని. సో నో ఇష్యూ. సో ఇంకో టాపిక్ అండి. ఈ టాపిక్ ఇక్కడికి మీకు అర్థమైంది కాబట్టి ఈరోజు మీ టాస్క్ ఏంటంటే మీరు బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయాలండి. ఓకే. బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే మీకు ఏం అవసరం? ఏం కావాలి? బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఏం అవ్వాలి? ఏం అవసరం ఉంటుందంటే మీకు ప్రొఫైల్ అవసరం ఉంటుందండి. ఓకేనా? ప్రొఫైల్ వర్సెస్ బిజినెస్ పేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే హెడ్డింగ్ పెట్టుకోండి అందరూ. ప్రొఫైల్ వర్సెస్ బిజినెస్ పేజెస్. బిజినెస్ మనం బిజినెస్ పేజెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు చెప్పండి. ఎందుకు బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయాలి చెప్పండి. బిజినెస్ను బిజినెస్ పేజెస్ మాత్రమే ప్రమోట్ చేయాలి. సో బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం అవసరం? ప్రొఫైల్ అనేది అవసరం. అందుకే మనం ప్రొఫైల్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? అర్థమైందా? ప్రొఫైల్ అనే టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే దాని సోర్స్ ఏం కావాలి? ప్రొఫైల్ కావాలి. అర్థమైందండి? ఇంకో క్వశ్చన్ అడుగుతానులేండి దానికి. గాట్ ఇట్. థ్యాంక్ యూ. అందరికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయండి అందరికీ? వెరీ గుడ్. ఓకే. ముగ్గురికి ఉన్నాయి. ఒక అజయ్ గారికి లేదు. ఓకే. వెరీ గుడ్. మీరు ఇమీడియట్‌గా ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఫేస్‌బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి నాకు లింక్ గ్రూప్‌లో పెట్టండి. మీకు పర్సనల్ టాస్క్ అండి అది. మిగతా వాళ్ళకేందంటే మీ ప్రొఫైల్స్ అందరికి కాన్ఫిడెన్షియల్ ఏం పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. మీ ప్రొఫైల్స్ గ్రూప్‌లో పెట్టండి. ఓకే. లింక్స్ పెట్టండి. ఓకే. డన్.
సో ప్రొఫైల్స్ ఉన్నాయి కాబట్టి లక్కీగా ఏం ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే అందరి దగ్గర ప్రొఫైల్స్ ఉంటాయి కానీ పాస్వర్డ్స్ మాత్రం ఉండయండి. డ్యామ్ షూర్ అదే అంతే అనుకుంటాను నాకు తెలిసి. ఎప్పుడో ఫోన్లో లాగిన్ అవుతారు, నా పాస్వర్డ్స్ మర్చిపోయింది సార్ అని చెప్పి అంటారు. అదేనా? నేను చెప్పింది కరెక్ట్ అయితే ఓకే, హ్యాండ్స్ రైజ్ చేయండి. కరెక్ట్. కానీ మీకు పాస్వర్డ్స్ కూడా తెలియాలండి, ఎందుకంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నేర్చుకునేటప్పుడు మీరు కంటిన్యూస్గా లాగిన్ అవుతూ ఉంటారు ప్రొఫైల్స్. సో లాగిన్ అయినప్పుడు ఎక్కువ టైం, ఇప్పుడు నేను ఎన్ని డేస్కి తీసుకుంటాం కదా. ఇప్పుడు మనము స్క్రీన్ షేర్ చేసినప్పుడు గౌతమ్ గారు మీరు లాగిన్ అయ్యి ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేసి పోస్ట్ చేయమని చెప్పినప్పుడు, సార్ నా దగ్గర పాస్వర్డ్ లేదని మాత్రం అయితే అనకండి. ఈరోజు కంప్లీట్గా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, డన్. సో ఇక్కడ మనం టాపిక్ ఏంటంటే ప్రొఫైల్స్ బిజినెస్ పేజెస్. ప్రొఫైల్స్ బిజినెస్ పేజెస్లో ప్రొఫైల్ ఎందుకు మనం, బిజినెస్ పేజెస్ ఎందుకు మనం, ఎందుకు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మీకు తెలియాలి, అంతే కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తేజ ఉన్నాడు. తేజ ఏం చేసిండు, సార్ నాకు బిజినెస్ ఉంది, నాకు ప్రమోట్ చేయండి సార్, నా పేరు మీదే ప్రమోట్ చేయండి సార్, తేజానే ఉండండి, ఓపెన్ ప్లాట్స్ ప్రమోట్ చేయండి అని చెప్పి నేను ఒక మాట చెప్పాను మీతో. ఇది మీకు రీజనబుల్ అనిపించిందా? కేస్ వన్ ఏంటంటే ప్రొఫైల్తోని బిజినెస్ ప్రమోట్ చేయొచ్చా? సారీ, నేను ఫ్రేజ్లో రాయలేదు. ప్రొఫైల్ బిజినెస్ ప్రమోషన్, బిజినెస్ ప్రమోషన్స్ విత్ ప్రొఫైల్, ఇది ఎడ్డింగ్ పెట్టుకోండి, రాసుకోండి. బిజినెస్ ప్రమోషన్స్ విత్ ప్రొఫైల్స్. కేస్ వన్ రాసుకున్నారా? అందరు నోట్ చేసుకున్నారా? బిజినెస్ ప్రమోషన్స్ విత్ ప్రొఫైల్స్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? చెప్పండి, పాసిబుల్ అవుతుందా కాదా? మీరు ఒక బిజినెస్ని ప్రొఫైల్స్తో ప్రమోట్ చేయొచ్చా లేదా? సరే అండి, మీరు ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు, నేనే చెప్తాను. ప్రమోట్ చేయడం అనేది కుదరండి, ఓకేనా. సో కుదరండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ దగ్గరికి క్లయింట్ వస్తాడు, కంప్లీట్గా మీరు నోట్ చేసుకోండి అండి. కేస్ స్టడీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ రియల్ లైఫ్లో ఇవి మాత్రమే మీరు ఫేస్ చేస్తారు. మీరు షాక్ అవుతారండి, మీరు చెప్తున్నాయి కదా. ఎందుకంటే నా 8 years ఎక్స్పీరియన్స్లో నేను ఇవన్నీ ఫేస్ చేశానండి. ఇప్పుడు చెప్పిన టాపిక్ చూడండి, ఇప్పుడు చెప్పిన టాపిక్, ఒక పర్సన్ వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చొని, అనిల్ నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఉంది, లేకపోతే మా వైఫ్ది ప్రొఫైల్ ఉంది, ఆ వైఫ్ ప్రొఫైల్తో మీరు ప్రమోట్ చేయండి నా బిజినెస్, రియల్ ఎస్టేట్ లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అదో ఇదో అని చెప్పి అంటాడు. అప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి? మీకు తెలియాలి కదా, వాట్ ఈస్ ప్రొఫైల్, వాట్ ఈస్ బిజినెస్ పేజెస్, డిఫరెన్సెస్ తెలియాలి కదా మీకు, అంతే కదా. తెలిసినప్పుడు క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, సార్ మీ వైఫ్ ప్రొఫైల్తో ప్రమోట్ చేయలేము సార్, లేకుంటే మీ ప్రొఫైల్తో కూడా మనం ప్రమోట్ చేయలేము సార్, ఎందుకంటే బిజినెస్ ప్రొఫైల్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ప్రొఫైల్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. మనం ఎందుకు ప్రమోట్ చేస్తాం, ఎలా ప్రమోట్ చేస్తామని అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, హెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఇదండి. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ప్రొఫైల్స్ అందరికీ ఉన్నాయి, అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమవుతుందా? ప్లీజ్, నేను చెప్పే టాపిక్ అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, కొద్దిగా బూస్టింగ్ లాగా ఉంటుంది. యా, కరెక్ట్, థ్యాంక్ యూ. సో ప్రొఫైల్ బిజినెస్ పేజెస్, ప్రొఫైల్లో ప్రమోట్ చేయమని క్లయింట్స్ చెప్తారు. మనం టెస్ట్ చేస్తూ ఉంటారు, మీకు నాలెడ్జ్ ఉందా లేదా, విజయ్కి నాలెడ్జ్ ఉందా లేదా, లేకపోతే గౌతమ్ గారికి ఉందా, జ్యోతి గారికి ఉందా, తేజకి ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకు? మన దగ్గర నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు బిజినెస్ విత్డ్రాల్ చేసుకుంటారు కదా. వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ టెస్ట్ ఏమని పెడతారు, ప్రొఫైల్తో చేయంటే వాళ్ళు ఏమంటారు, నువ్వేమనాలి, సార్ ప్రొఫైల్తో పాసిబిలిటీ ఉండదు సార్ అని చెప్పి. ఎందుకు ఉండదు అని చెప్పి అడుగుతారు. అప్పుడు అయితే ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ అడతా, మీకు 5,000 ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మంది ఉన్నారు మీ ప్రొఫైల్లో, ఫేస్బుక్ ప్రొఫైల్లో 5,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్, ఫ్రెండ్స్ ఉన్నారు మీ దాంట్లో? నో, మీరు లేరు. అందుకే మీకు ఒక రీజన్ తెలియదండి. మన మీకు ఫేస్బుక్ ప్రొఫైల్లో 5,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే, ఫాలోవర్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటే యాడ్ చేసుకోలేరండి, ఇంకా అంతే, అంతకంటే ఎక్కువ మనం యాడ్ చేసుకోలేము. అర్థమైందా మీకు? సో ప్రొఫైల్ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే 5,000 కంటే ఎక్కువ మంది, ఎక్కువ ఫాలోవర్స్, ఫ్రెండ్స్ని మనం యాడ్ చేసుకోలేము. ఈ పాయింట్ రాసుకోండి, నాట్ పాసిబుల్. ఫ్రేజ్ ఏమైనా మిస్ అయితే చూడండి, ఎందుకంటే రన్నింగ్లో నేను నోట్స్ ఇస్తున్నాను కాబట్టి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీ బిజినెస్ ఉంది, సపోజ్ కోహ్లీ ఉన్నాడు, కోహ్లీ ఫేస్బుక్ ప్రొఫైల్ అండి, ఫేస్బుక్ పేజ్ అండి, మీరు ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. కోహ్లీ అంటే మీకు తెలుసో తెలియదు, సరే ఇప్పుడు పేజ్ ఎట్లా చెప్పారు పేజ్ అని? ఓకే, సో మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఒక ప్రొఫైల్లో మోర్ దెన్ 5,000 కంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నా, లేకపోతే అదే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అంటే, ఫేస్బుక్లో కూడా ఫాలోవర్స్ ఫ్రెండ్స్ అండి. ఓకే,
సో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అది కంప్లీట్‌గా మీరు డిసైడ్ అవ్వాలండి ప్రొఫైల్. మరి వాళ్ళు ప్రొఫైల్ ఎందుకు యూజ్ చేసుకోలేదు? పేజెస్ ఎందుకు యూజ్ చేశారండి? ప్రొఫైల్ రీచ్ ఓన్లీ ఒక కేస్ స్టడీ గురించే చెప్పండి నాకు. ఓన్లీ ఇదొక్కటే మీరు చెప్పండి. రీచ్ గురించి చెప్పకండి. రీచ్ అన్నిటికి సేమ్ ఉంటదండి. ఇప్పుడు కంటెంట్ మంచిగుంటే ఎందుకు రీచ్ ఉండదండి? నేనేమంటున్నా అంటే లిమిటెడ్ లిమిటెడ్ ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. ఫస్ట్ రీజన్ మీకు అర్థమైంది. మీరు క్లయింట్‌కి చెప్పాల్సింది కూడా ఇదే. సార్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 5,000 సరిపోతారా మన బిజినెస్‌లో? 1,00,000 మంది ఉంటారు. 50,000 మంది ఫాలో అవుతారు. ఇప్పుడు ఒక బొటిక్ ఉందండి. 5,000 మంది ఫాలోవర్స్ ఉంటే మీరు బిజినెస్ చేస్తారా చెప్పండి? చేయలేరు కదా! మనకెంత కావాలి? లక్షలలో వ్యూస్ కావాలి. లక్షలలో సబ్‌స్క్రైబర్స్ కావాలి. ఫాలోవర్స్ కావాలి. అందరూ కావాలి. సో, మనకు ప్రొఫైల్ అనేది వెరీ లిమిట్ అండి 5,000. ఇంకొకటి మనము డిజిటల్ మార్కెటింగ్‌లో నేర్చుకున్న టాపిక్ ఏంటిదండి? ఒకటి పెయిడ్ మార్కెటింగ్, ఇంకోటి అన్‌పెయిడ్ మార్కెటింగ్ కదా! ప్రొఫైల్‌లో ఆర్గానిక్ మార్కెటింగ్. ఆర్గానిక్ మార్కెటింగ్. ఈ ఆర్గానిక్ మార్కెటింగ్‌లో మనము ఈ ప్రొఫైల్‌తోని పెయిడ్ మార్కెటింగ్ చేయవచ్చా లేదా అంటే చేయలేమండి. ఓకేనా? సెకండ్ కేస్ ఏందంటే మనము పెయిడ్ మార్కెటింగ్ అనేది పాసిబుల్ ఉండదు. అంతే కదా! ఇప్పుడు నువ్వు ప్రొఫైల్‌తోని సార్ మీరు ప్రొఫైల్‌తోని మీరు ప్రమోట్ చేసుకున్నారనుకోండి. మీ దాంట్లో పెయిడ్ మార్కెటింగ్ అని ఉండదు. జస్ట్ పోస్టింగ్ పెట్టడం అంతే ఇంకా. దాన్ని బూస్ట్ చేయలేము. దాన్ని ఎవరికి రీచ్ చేయలేము. ఏం చేయలేము. సో, సెకండ్ పాయింట్ ఏందంటే మనము ఎక్కువ మంది పెయిడ్ మార్కెటింగ్ అనేది చేయలేము. అర్థమైందండి? సో, మీకు అసైన్‌మెంట్ తీసుకోండి. వాట్ ఈజ్ ప్రొఫైల్? వాట్ ఈజ్ బిజినెస్ పేజెస్? ఈ రెండిటికి డిఫరెన్సెస్ నేను 2 పాయింట్స్ చెప్పాను. ఇంకో 2 పాయింట్స్ మీరు నేర్చుకోండి. ఓకేనా? బేసిక్‌గా ఈ టాపిక్‌లో ఉండదండి. ఎస్ఎంఓలో ఉండదు. బట్ మీకు తెలియాలి. ఇప్పుడు మిమ్మల్ని కంప్లీట్‌గా ఏందంటే ఏజెన్సీ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ మీకు రావాలని చెప్పి ఈ టాపిక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ సిలబస్‌లో అనేది ఉండదు. ఎందుకుంటదండి? ఇప్పుడు ప్రొఫైల్ బిజినెస్ బేస్ అనేది ఉండదు. కానీ మిమ్మల్ని ఈ క్లయింట్స్ ఈ క్వెషన్స్ 100% అడుగుతారు. మీరు మీరు అడగండి. మీరిప్పుడు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ క్వెషన్ అడగకపోతే నన్ను అడగండి. నాకు ఫోన్ చేసి అడగండి. అనిల్ గారు మీరు అది వట్టిగా టైం వేస్ట్ చేశారు నాకు అని చెప్పి. ఒక్క నిమిషం అండి. నాది ల్యాప్‌టాప్ ఛార్జింగ్ తక్కువుంది. 1 సెకండ్. నాకొక 2 మినిట్స్ బ్రేక్ ఇవ్వండి. నేను ఒకసారి ల్యాప్‌టాప్ ఛార్జర్ కనెక్ట్ చేసుకుంటాను. అప్పటిలోపు మీరు ప్రొఫైల్‌కి, పేజెస్‌కి డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. బ్రేక్ ఇచ్చినందుకు. ఓకే. సో, ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది. ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ప్రొఫైల్ ఎందుకు మనము ప్రొఫైల్‌ని ప్రమోట్ చేసుకోకుండా బిజినెస్ పేజెస్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అని ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. అర్థమైంది కదా! ఒకటి ఫాలోవర్స్ అండి. మనకు ప్రొఫైల్ అంటే వెరీ లిమిటెడ్ అండి. ఇంకోటి పెయిడ్ మార్కెటింగ్ అనేది మనకు పాసిబుల్ అవ్వదు ప్రొఫైల్‌లో. సో, వీఆర్ గోయింగ్ విత్ బిజినెస్ పేజెస్ ఫర్ ఎస్ఎంఓ. ఓకే. క్లియరా అండి? క్లియరా? మీరు కూడా మ్యూట్‌లో వెళ్ళిపోయారన్నారు. యాహ్! ఎందుకంటే అప్పుడప్పుడు యాక్టివ్ ఉన్నారా లేదా అని నేను చెక్ చేస్తా ఉంటాను మీరు. లేకపోతే నిద్ర వస్తా ఉంటది మీకు. ఇట్స్ కం కంప్లీట్‌లీ కామన్ అండి. ఫీల్ అవ్వకండి జస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ నేను ఏమైనా ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అయినా, మీటింగ్స్ అటెండ్ అయినా అప్పుడప్పుడు నిద్రపోతా ఉంటా. ఓకే. ఎవరు ఫీల్ అవ్వకండి. నాకు పర్సనల్‌గా మీ మీద ఎలాంటి కోపాలు లేవు. ఒకటే ఎజెండా అండి గుర్తుపెట్టుకోండి. ఈ 3 మంత్స్‌లో మీరు కంప్లీట్‌గా ఒక క్లయింట్‌ని హ్యాండిల్ చేయాలండి. ఇన్ కేస్ అది అవ్వకపోతే నేను ఇక్కడ మీకు క్లాస్ చెప్పి నా టైం వేస్ట్ అండి. నా నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ను మీకు అన్ని మొత్తం ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకు జరిగిన ప్రతి కేస్ స్టడీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఏదో ఇది బయటి సిలబస్ కాదు. మీరు
ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఇలాంటి సిలబస్ అనేది మీకు దొరకదండి. మీరు ఒకసారి కొట్టి చూడండి ప్రొఫైల్, వాట్ ఈస్ బిజినెస్ ప్రొఫైల్, వాట్ ఈస్ ప్రొఫైల్ అని చెప్పి ఒకసారి చూడండి. అది ఎక్కడ దొరకదు, ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ దొరకదు, ఎవరు చెప్పరండి. ఎందుకంటే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఉండదు. నాకు 8 years డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడు నేను స్టార్ట్ చేశాను నా కెరియర్ అనేది. సో అప్పటి నుండి ప్రతి స్టేజ్లో నేను ఉన్నా. క్లయింట్ హ్యాండిల్ చేసే దాంట్లో ఇప్పుడు నేను ఏజెన్సీ ఓనర్ అంటే అర్థం చేసుకోండి నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో. సో ప్రతి ఎక్స్పీరియన్స్ క్లయింట్ నాతో మాట్లాడిన ప్రతి మాటలు ఇప్పుడు మీకు యాడ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే రామ్ గారు నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మీరు ఒక ఏజెన్సీని రన్ చేయాలి, నాట్ ఎ సింపుల్ థింగ్. ఒక ఏజెన్సీలో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఒక డిపార్ట్మెంట్ రన్ చేయడం అంటే నా సింపుల్ థింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డబ్బులు చాలా ఉంటాయి. ఒక సింపుల్గా మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేస్తే 15,000 శాలరీ ఉంటుందండి. అదే ఒక ఏజెన్సీలో ఒక 2-3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకుంటే దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది, నేను చెప్పలేను దాన్ని. ఓకే. సో మీరు ఏంటంటే మీ మీద ఇప్పుడు మీ ఫ్యూచర్ అనేది మీ ఫ్యూచర్ మీ మీదే డిపెండ్ అయి ఉంది. మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సబ్జెక్ట్ ఎవరైనా నేర్పుతారండి. ఇప్పుడు ఒకవేళ మీరు పేజ్ క్రియేట్ చేయాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వస్తారు. అదే ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడం అంటే దానికి సపరేట్ వేరే నాలెడ్జ్ అవసరం. అదే అందుకే నేను కేస్ స్టడీస్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సబ్జెక్ట్ ఇవన్నీ బయట మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఎంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ చూడండి, ఇలాంటి సబ్జెక్ట్ మీకు అనేది దొరకదు. షూర్ అండి, దొరుకుతుంది సార్, నాకు తీసుకురండి, మీ ఫీజు రీఫండ్ చేసేసాను. తేజ గారు ఇదే పని మీద ఉంటారు కావచ్చు ఈరోజు. ఎట్లా చేసి ఫీజు రీఫండ్ చేసుకోవాలని నేను చెప్పి దొరకదు తేజ, ఎంత ఎతికినా దొరకదు. చూడండి. ఓకే. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, మనము 2 points అయిపోయినాయండి. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటని చెప్పండి, ఎవరైనా గెస్ చేయగలుగుతారా? నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రొఫైల్ బిజినెస్ పేజ్ గురించి మనం తెలుసుకుందాం. సో క్లయింట్కి ఏ సూట్ అవుతుందంటే బిజినెస్ పేజెస్ మన అని తెలిసి ఫైనల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయాలండి. ఫస్ట్ స్టెప్కి వెళ్తున్నాం. ఓకేనా. సెటప్ ఆర్ క్రియేట్ బిజినెస్ పేజెస్, ఇది సింపుల్ అండి. ఏ ఇంటర్నెట్ సెంటర్లో అయినా యూట్యూబ్లో దొరుకుతుంది సిలబస్. బట్ నేను మీతో నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఇప్పుడు ఎవరు స్క్రీన్ షేర్ చేస్తారు చెప్పండి, వాళ్ళతోనే నేను ఇది ప్రాక్టీస్ చేపిస్తాను. సారీ, ఇంకొక పాయింట్ మిస్ అయిందండి. మీకు డౌట్ రావచ్చు, ఒక బిజినెస్ ప్రొఫైల్కి ఎన్ని బిజినెస్ పేజ్ క్రియేట్ చేయవచ్చు ఏంటండి. ఇప్పుడు మీరు నా ప్రొఫైల్ చూపించాను కదా, ఎన్ని క్రియేట్ చేశాను నేను, ఒకటే క్రియేట్ చేసుకున్నాను. ఒక ప్రొఫైల్కి ఒక బిజినెస్ పేజ్ ఎన్ని క్రియేట్ చేసుకున్నాను, అజయ్ చెప్పగలుగుతారా? లేకుంటే ఓకే, గౌతమ్ గారు గెస్ చేయండి. గౌతమ్ గారు, ఓకే, మీకు ఈ డౌట్ అయితే వచ్చింది కదా, ఇమ్మీడియట్గా బుక్ టర్న్ చేయండి, రివర్స్లో ఈ డౌట్ రాసుకోండి. ఎందుకంటే క్లయింట్ మిమ్మల్ని కంపల్సరీ అడుగుతారు, లేకపోతే మీరు ఫ్యూచర్లో మీ మీ ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా అడుగుతారు. మీరు ఏదైనా ఏజెన్సీలో జాయిన్ అయినప్పుడు పక్క కూర్చున్న కొలీగ్ అడుగుతారు, ఒక ప్రొఫైల్కి ఎన్ని బిజినెస్ పేజ్ క్రియేట్ చేయొచ్చు అని డౌట్ వస్తుంది. బుక్ టర్న్ చేసి రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ డౌట్. తేజ, జ్యోతి గారు మీరు కూడా రాసుకోండి, నోట్ చేసుకోండి. మీరు నాకు ఇది గూగుల్ చేసి గ్రూప్లో పెట్టండి, ఇది ఒక అసైన్మెంట్ అనుకున్నాం. ఎందుకంటే ఈ అసైన్మెంట్ మీరు చేస్తే మీకు లైఫ్ లాంగ్ ఈ ఆన్సర్ గుర్తుంటుంది. ఇంకా నేను చెప్పింది అనుకో మర్చిపోతారు మీరు ఈజీగా. సో అసైన్మెంట్ తీసేసుకోండి. సార్కి తెలుసో లేదో అనుకున్నా, తెలుసండి ఆన్సర్. సార్ తెలియకుండా అసైన్మెంట్ ఇస్తున్నారు అనుకోకండి, నాకు తెలుసు. ఓకే, తేజ అర్థమైందా నేను చెప్పిన అసైన్మెంట్? అర్థమైందా? క్వశ్చన్ చెప్పండి ఒకసారి. జ్యోతి గారికి అర్థం కాలేట, ఒకసారి చెప్పండి ఆ క్వశ్చన్ ఏంటో. ఓకే ఓకే, విజయ్ మీరు ఆన్సర్ చెప్పండి తేజ బదులు. మ్మ్. ఓకే, క్లియర్, క్వశ్చన్ అయితే క్లియర్ కదా. పేజెస్ అనకండి, బిజినెస్ పేజెస్ అనండి ఇప్పటి నుండి మీరు. నో 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 నో, రివర్స్లో చెప్పారు మీరు. ఒక ప్రొఫైల్ తోని ఎన్ని బిజినెస్ పేజెస్. డన్ డన్, జ్యోతి గారు అర్థమైందా మీకు క్వశ్చన్? డన్ డన్, ఓకే. గౌతమ్ గారు కూడా అర్థమై ఉంటుంది. మీకు లాంగ్వేజ్ అయినా ప్రాబ్లం అంటే చెప్పండి, నేను నాకు 2 లాంగ్వేజెస్ వచ్చాయండి, మాట్లాడగలుగుతాను. గౌతమ్ గారు మీరే, మీ సైడ్ నుండి నాకు ఆ చిన్న ఫీడ్బ్యాక్ చెప్పండి, మీకు ఏ లాంగ్వేజ్ అయినా ఓకే అండి. ఓకే ఓకే, క్లియర్. ఓకే, గూగుల్ చేసినట్టున్నారు కదా ఇమీడియట్గా. వావ్. అట్లా ఆన్సర్ చెప్పకండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా రీసెర్చ్ చేస్తారు చెప్పండి, వీళ్ళు వీళ్ళు గూగుల్ చేయాలి వీళ్ళు కూడా. మీరు ఆన్సర్ చెప్పకండి, ఓన్లీ గ్రూప్లో మాత్రమే పెట్టమని చెప్పాను. ఓకే, డన్. వాళ్ళు ఏమి వినలేదండి, విన్నా కానీ నాకు ప్రాబ్లం లేదు. నా గ్రూప్లో మీరు కంపల్సరీ మెసేజ్ పెట్టాలి, ప్రతి ఒక్కరు పెట్టాలి. ఓకేనా. డన్.
సో మీకు క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు సింపుల్ అండి. ఒక ప్రొఫైల్‌తో ఎన్ని బిజినెస్ పేజెస్ అయినా మీరు క్రియేట్ చేయొచ్చు అని గౌతమ్ గారు చెప్పారు. అది నిజమో కాదో మీరు గ్రూప్‌లో రీసెర్చ్ చేసి చూసి చెప్పండి. ఓకే. డన్. సో అర్థమైపోయింది. ఇప్పుడు బిజినెస్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలని మీకు తెలియాలి. ఇప్పుడు ఎవరు స్క్రీన్ షేర్ చేస్తారు? నాకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు డెస్క్‌టాప్‌లో. ఇది క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ షేర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఎవరు స్క్రీన్ షేర్ చేసి నాకు బిజినెస్ పేజెస్ అనేది క్రియేట్ చేస్తారు చెప్పండి. ఇంకా 1 అవర్ టైం ఉంది. 1 అవర్‌లో ఒక్కరు చెప్పండి. మిగతా వాళ్ళు నాకు రికార్డ్ చేసి పంపించాలి. బిజినెస్ పేజెస్ అని క్రియేట్ చేసి పంపించాలి. జ్యోతి గారు చేస్తారా మీరు? అది అండి. అట్లా అట్లీస్ట్ చేయడం రాకపోతే నేను చెప్తాను కదండి. ట్రై చేస్తా అని చెప్పారు కదా. థ్యాంక్ యూ. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. నా స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను మీకు. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. చేయడం వచ్చు కదా మీకు స్క్రీన్ షేర్ చేయడం. ఇక్కడ ఆప్షన్ ఉంది. డన్. మీరు కంప్లీట్గా చూడండి. అందరూ క్రియేట్ చేయాలి పేజెస్ అనేది. ఓకేనా. పేజెస్ క్రియేట్ చేయడం రాకపోతే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ మీద రాదండి. ఇంకో బ్రౌజర్ తీసుకోండి. ఇది ఇది క్లోజ్ చేయకండి. ఒక బ్రౌజర్ తీసుకోండి. మీ స్క్రీన్ నాకు మొత్తం కనిపిస్తలేదు. మొత్తం స్క్రీన్ చేయండి. ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయండి. మీరు ఓన్లీ ఒక విండోనే స్క్రీన్ షేర్ చేశారు. ఇది కూడా నేను ఎందుకు చెప్పానంటే జ్యోతి గారు ఎందుకు చెప్పానంటే మీకు ఆన్లైన్లో మీటింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు హైదరాబాద్లో సపోజ్ మీరు మీది విజయవాడలో ఆఫీస్ ఉందనుకోండి. హైదరాబాద్లో ఒక క్లయింట్ మీకు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు మీ ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలంటే మీరు ఎలా చేస్తారంటే ఇలా అండి ప్రాసెస్ ఇదే. మీ స్క్రీన్ షేర్ చేయడం, స్క్రీన్ షేర్ చేసి మీరు స్క్రీన్లో ఉన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే అలవాటు అవ్వాలని చెప్పి నేను ఈ ప్రాసెస్ నేను ఫాలో అయ్యాను. అర్థమైందా? సో అందరూ చేయాలండి. గౌతమ్ గారు, అజయ్ అందరికి ఇది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఇప్పుడైతే జ్యోతి గారు చేస్తున్నారు. ఇంకో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫేస్‌బుక్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఓపెన్ చేయండి మీది. ఇంకొకటి ఏందంటే గ్రేట్. ఎప్పుడైనా గానీ కింద సెర్చ్ బటన్ మీరు వాడకండి. పైన సెర్చ్ బటన్ తను వాడారు కదా! అది మాత్రమే యూజ్ చేయండి. ఓకేనా? అది కరెక్ట్ బ్రౌజింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇది ప్రొఫైల్ అండి తనది. హలో కొట్టండి. యాహ్! ఇది ప్రొఫైల్ అండి తనది. సో ఇక్కడ నుండి మనం బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే మీకు లెఫ్ట్ సైడ్ చూడండి కలర్స్ సంథింగ్ ఏదో ఉంది కదా. లోరియల్ లోరియల్ ఓకే. ఆ ఫైండ్ ఫ్రెండ్స్ అని ఉంది, మెమోరీస్ అని ఉంది చూసారా మేడం లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కాకుండా మీ స్క్రీన్ లెఫ్ట్ సైడ్ నుండి దాంట్లో సీమోర్ క్లిక్ చేయండి. సీమోర్ కిందకి రండి. సీమోర్ ఆప్షన్ కనిపించిందా? మీకు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్ చూడండి. ఓన్లీ లెఫ్ట్ సైడ్లో బ్రౌజ్ అవ్వకండి. కిందకి యా సీమోర్ క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇంకా స్క్రోల్ డౌన్. పేజెస్ పేజెస్ ఆల్రెడీ 2 పేజెస్ క్రియేట్ చేశారు. వెరీ గుడ్. నో ప్రాబ్లం. ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం మనం. ఇక్కడ క్రియేట్ న్యూ పేజ్ అని ఉంది. ఓకే. క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయండి. యా నో ప్రాబ్లం. ఎనీథింగ్ ఫైన్ అండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది కదా అండి అందరికి. నేను ఏదైనా చేయగలుగుతాను డిజిటల్ మార్కెటింగ్ నా కోర్స్ వచ్చన్న కాన్ఫిడెన్స్ అయితే మీరు పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. మళ్ళీ అది లాగిన్ అవుతుందండి. మీరు లాగౌట్ అయ్యి చేయవచ్చు. ఇంకా ఒక విండోలో చేయండి. వావ్! మీరు సపరేట్ బ్రౌజర్స్ వాడుతున్నారంటే గ్రేట్. ఇలా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్క క్లయింట్‌కి సపరేట్ బ్రౌజర్స్ ఉండాలి మీరు. చూపిస్తాను. అది కూడా చెప్తాను. పాస్వర్డ్స్ అంటే మేమేం చూడట్లేదు. నేను చెప్పాను కదా! ఈ ఎక్స్‌పీరియన్స్ మీట్ అయితారండి. అందరికి అయితది. అందరికి అవుతది. పాస్వర్డ్ అనేది గుర్తుండదు. బట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ టైంలో ఎలాంటిది నేను అడుగుతానో మీకు తెలియదు. సో మీరు కంప్లీట్‌గా సరే మరి అజయ్, విజయ్ చేస్తారా? గౌతమ్ చేస్తారా? జ్యోతి గారు ఆల్రెడీ
వెరీ గుడ్. ఫస్ట్ కంప్లైంట్ ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాం. ఓకే. ఫేస్‌బుక్ యాప్ డిలీట్ చేస్తే అయిపోద్ది కదా! అకౌంట్ ఎందుకు? ఓకే. ఓకే. జ్యోతి గారు అక్కడ స్పేస్ ఇచ్చారు చూడండి. పైన స్పేస్ ఇచ్చారు యూజర్ నేమ్ దగ్గర. నేను కూడా అప్పుడు చేశాను. క్యాండీ క్రష్ ఉండే అప్పుడు మా ఏజ్ గ్రూప్‌లో. సో, మీ పాస్వర్డ్ రాంగ్ అనుకుంటా. కొద్దిగా ఫర్గెట్ పాస్వర్డ్ అని లేకుంటే గౌతమ్ గారికైనా ఛాన్స్ ఇవ్వండి. తనని చేశారండి? గౌతమ్ గారు మీకు ఆప్షన్ వచ్చింది. మీకు ఛాన్స్ వచ్చింది. తేజని అయితే అడగను ఈరోజు. ఫోన్‌లో ఉన్నదన్నారు కాబట్టి తేజని అడగలేదు. సో, తన తర్వాత చేస్తారు. మీరు చేయండి ఒకసారి. వెరీ గుడ్. ఐ నో మేడం. పాస్వర్డ్స్ అందరూ మర్చిపోతారండి. కామన్ అది. వెరీ గుడ్. అయిపోయిందండి. చేయండి. ఊరికొచ్చేయండి. ఒకసారి ఒక్క నిమిషం. చేయండి. జ్యోతి గారు చేయండి. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. వాళ్ళకి తెలుస్తుంది. అందరు చూడండి. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది మీరు క్రియేట్ చేసేటప్పుడు. సో రికార్డింగ్ కూడా నేను మీకు ఇస్తాను ఈ రోజులేండి. ఓకే. బట్ చూడండి ఎలా క్రియేట్ చేస్తున్నారు చూడండి. సీమ్ వర్క్ వెళ్ళండి. పేజెస్ క్రియేట్ న్యూ పేజ్ అండి పైన. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ అండి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అయిపోయింది క్రియేట్ చేయడం ఇది. సెకండ్ స్టెప్ ఏంటిది? బిజినెస్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం.
బిజినెస్ డీటెయిల్స్ అంటే ఏంటిది? బిజినెస్ నేము, కేటగిరీ, బయో ఇవన్నీ ఉంటాయండి మీకు. ఓకేనా? సెకండ్ స్టెప్‌కి వచ్చారు మీరు ఇప్పుడు. ఓకే. సో, బిజినెస్ నేమ్ ఏంటి మీది? ఓకే. బిజినెస్ నేమ్ అదే అండి. ఓకే. నో ప్రాబ్లమ్. మీరు ఇప్పుడు పర్సనల్ బ్లాగా లేకపోతే బిజినెస్ ఏమన్నా ఉందండి? లేకుంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీది క్రియేట్ చేయండి లేకపోతే. లేకపోతే ఒక అంబులెన్స్ సర్వీసెస్ మీద క్రియేట్ చేయండి. మిల్కీ అంబులెన్స్ సర్వీసెస్ అని పెట్టండి. మిల్కీ ఎంఐఎల్కే స్పేస్ అంబులెన్స్ సర్వీసెస్. అంబులెన్స్. అది కూడా బిజినెస్ అండి. సర్వీసెస్ స్పేస్ సర్వీసెస్ క్యాపిటల్ వేసి పెట్టండి. యా ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఒకటి నేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేమ్‌లో ఒక ఫార్ములా ఉంటదండి మీకు. న్యాప్ అనే ఒక ఫార్ములా ఉంటది. తను ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత చెప్తాను. న్యాప్ అంటే నేము, ఎన్ఏపి, నేము, అడ్రస్, ఫోన్ నెంబర్. ఓకేనా? మీరెప్పుడు ఏ బిజినెస్ అయినా క్రియేట్ చేసినప్పుడు న్యాప్ ఫార్ములా ఫాలో కావాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తను ఇప్పుడు క్రియేట్ పేజ్ దగ్గర మిల్కీ అంబులెన్స్ సర్వీసెస్ అని పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిల్కీ అంబులెన్స్ సర్వీసెస్ అని ఉండాలి. లింక్డ్ఇన్‌లో మిల్కీ అంబులెన్స్ సర్వీసెస్ అని ఉండాలి. ప్రతి దాంట్లో మిల్కీ అంబులెన్స్ సర్వీసెస్ ఒక్క స్పెల్లింగ్ కూడా ఎక్కువ ఉండకుండా చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేయండి పక్కన. యాహ్! దీంట్లో వెబింగ్ ప్రో టెక్నాలజీస్ అని టైప్ చేయండి. మా కంపెనీ నేమ్ ఐఎన్జీ స్పేస్ ప్రో పిఆర్ఓ. కింద ఒకటి వచ్చింది కదా, అది ఒకసారి ఆ బిజినెస్ ఓపెన్ చేయండి. యాహ్! ఒకసారి ఇక్కడ ప్రొఫైల్ మీకు కనిపిస్తుంది కదా, 342 రివ్యూస్ ఉన్నాయి కదండి. ఒకసారి స్క్రోల్ డౌన్ స్క్రోల్ డౌన్ అవ్వండి. యాహ్! కిందకి ఇంకా కంప్లీట్గా. ఇక్కడ మీకు ప్రొఫైల్స్లో ఫేస్బుక్ రావాలనుకుంటే నేను చెప్పిన ఫార్ములా ఫాలో అవ్వాలండి. ఓకేనా? ఇన్ కేస్ అక్కడ మీరు సేమ్ నేమ్స్ పెట్టలేదు అనుకోండి, ఇక్కడ అవి ట్రిగ్గర్ అవ్వవు. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అనేది ఇక్కడ ట్రిగ్గర్ అవ్వవు. ట్రిగ్గర్ అవ్వవు అంటే ఇక్కడ అపేర్ అవ్వవు. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఫార్ములాలో నేము, అడ్రస్, ఫోన్ నెంబర్స్ అనేది ఇఫ్ నేను క్రియేట్ చేసిన దాంట్లో 4 ప్లాట్ఫామ్స్లో సేమ్ ఉంటాయండి. వెబింగ్ ప్రో టెక్నాలజీస్ అనే కంపెనీ నేమ్ అనేది అన్నిట్లలో సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ అవన్నీ ట్రిగ్గర్ అయ్యాయి. సో ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇప్పుడు టైంకి గుర్తు రాకుండా ఏదో ఒక టైప్ చేసి యూజర్ నేమ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అంటే అన్నీ ఇక్కడ గూగుల్లో మ్యాచ్ అవ్వవు. సో ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో నేమ్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. దెన్ ప్రొసీడ్ అండి. వెళ్ళండి. ప్రొసీడ్ అవ్వండి. ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. మీరు క్లయింట్ విషయంలో మాత్రం ఏ చిన్న విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకే డన్. కేటగిరీ. ఈ బిజినెస్ కేటగిరీ ఏంటండి? అంబులెన్స్ సర్వీసెస్ బిజినెస్ కేటగిరీ. ఇప్పుడు ఏ బిజినెస్కైనా కానీ కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని అనుకోండి, సో దానికి ఒక కేటగిరీ ఉంటుంది. సో బోటిక్ అంటే కేటగిరీ, లేకుంటే సంథింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎడ్యుకేషన్ అనే కేటగిరీ. సో దీనికి ఏం కేటగిరీ అంటే అంబులెన్స్ సర్వీసెస్ అని చూడండి. అంబులెన్స్ సర్వీసెస్ అని లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్ అని చూడండి, లేకుంటే హాస్పిటల్ అని చూడండి. అవన్నీ మనకి దానికి రిలేటెడ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని చూడండి. లేకుంటే లోకల్ సర్వీస్ అని పెట్టేసేయండి. ఇక్కడ కింద ఉంది సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే హాస్పిటల్ అట్లాంటి ఓ 3 కేటగిరీస్ పెట్టుకోవచ్చు మనం. ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటంటే బిజినెస్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు హాస్పిటల్ ఓకేనా, 3 కేటగిరీస్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, నాట్ మోర్ దెన్ 3. హెల్త్ కేర్, మెడికల్ అండ్ హెల్త్ కింద బాగుందండి అది కేటగిరీ చూడండి. మెడికల్ అండ్ హెల్త్. ఓకే. ఇంకొకటి రాసుకోండి. ఫస్ట్ బిజినెస్ పేజెస్ ఎలా ఉండాలని మీకు చెప్పాను. బిజినెస్ కేటగిరీ కూడా చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు నోట్ చేసుకోండి. బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకోండి. బిజినెస్ నేమ్ ఎంత ఇంపార్టెంటో బిజినెస్ కేటగిరీ కూడా అంత ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. మీరు ఒక మ్యూట్ చేయండి, నేను చెప్తాను. నేను జ్యోతి గారు, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా మరి. ఓకే. బిజినెస్ కేటగిరీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే
ఇన్ కేస్ మీరు ఒకటి నోటీస్ చేశారో లేదో, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఒక ఏదన్నా బిజినెస్ గురించి సెర్చ్ చేసినప్పుడు, ఆ బిజినెస్ సంబంధించిన వీడియోస్ మాత్రమే మీకు రికమెండేషన్‌లో వస్తాయి. ఎందుకొస్తాయండి? మీరెప్పుడైనా అనుకున్నారా? సజెషన్‌లోకి సేమ్ కైండ్ ఆఫ్ వీడియోస్ మాత్రమే మీకొస్తాయి. అవునా? కాదా? యెస్ ఆర్ నో? తేజ చెప్పండి. యాహ్! గౌతమ్ గారు ఉన్నారండి? విజయ్ హ్యాండ్ రైజ్ చేయండి. అట్‌లీస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. అగ్రీ హ్యాండ్ రైజ్ అంటే అగ్రీ అయినట్టు అన్నట్టు. నేను చెప్పిన దానికి అగ్రీ అయినట్టు. ఓకే. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లో అయినా, యూట్యూబ్‌లో అయినా గాని ఒక రికమెండేషన్‌లోకి, సజెషన్‌లోకి మీ వీడియోస్ ఎందుకొస్తాయంటే బికాస్ ఆఫ్ బిజినెస్ కేటగరీ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక పేజ్ క్రియేట్ చేసినప్పుడు, ఆ బిజినెస్ కేటగరీకి ఉన్నప్పుడు మీరు ఆ బిజినెస్ కేటగరీ రిలేటెడ్ ఏదైనా వీడియో చూసినప్పుడు మీది కూడా ఆ సజెషన్‌లోకి పోవాలంటే బిజినెస్ కేటగరీ అనేది కంపల్సరీ కరెక్ట్ పెట్టాలి. ఒకవేళ కరెక్ట్ పెట్టలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. దానికి హాస్పిటల్ అనే బిజినెస్ కేటగిరీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్ వాళ్ళు మనం హాస్పిటల్ రిలేటెడ్గా మన సజెషన్లు వచ్చినప్పుడు మనకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వీడియో మనకు సజెషన్లకు వస్తుంది. నా పాయింట్ మీకు అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. Yep. అర్థమైంది కదా. సో మన బిజినెస్ పేజెస్ మన వీడియోస్ అనేది ఎక్కువ రీచ్ ఉండాలనుకున్నా కానీ మనం చేయాల్సింది ఏంటంటే 1 సెకండ్ అండి, ఒక చిన్న కాల్ వస్తుంది, మీరు ఒక్క నిమిషం. అజయ్ అజయ్ చెప్పండి, వెళ్తున్నారా? ఈ సెకండ్ ఎక్కడికి వస్తున్నాను? అక్కడ నా చెప్పుల దగ్గర పెట్టేసి అయిపోతాయి కదా, లేకుంటే ఇంటికి వచ్చి ఇచ్చేసాయి. ఓకేనా, పైకి వచ్చి ఇచ్చేసాను, నేను క్లాస్లో ఉన్నాను. సారీ అండి, చిన్న ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. సారీ, నెక్స్ట్ టైం అలా ఏం రిపీట్ అవ్వదు. సో మీకు అర్థమైంది కదా, మీ సజెషన్లో వీడియోస్ ఎందుకు వస్తున్నాయి అంటే మీ ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పొచ్చు అండి. బిజినెస్ కేటగిరీ, ఆ పేజ్కి బిజినెస్ కేటగిరీ అనేది కరెక్ట్ మ్యాచ్ అయితేనే మనకి సజెషన్లో వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడు మీరు బిజినెస్ కేటగిరీకి రీసెర్చ్ చేసి పెడతారా, రీసెర్చ్ చేయకుండా బ్లైండ్గా పెట్టేస్తారా ఏదైనా పేజ్ క్రియేట్ చేసినప్పుడు? రీసెర్చ్ చేసి పెట్టాలి. ఓకే. సో ఇప్పుడైతే టెంపరీగా అట్లా పెట్టండి. మీరు కొద్దిగా గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఇంకా ఎస్ఎంఓలో ప్రో అయినప్పుడు మీ బిజినెస్ కేటగిరీ ఎట్లా రీసెర్చ్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా. బట్ సెకండ్ పాయింట్ మాత్రం రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. బిజినెస్ పేజ్ ఇంపార్టెంటే, నేమ్ ఇంపార్టెంటే, బిజినెస్ కేటగిరీ ఇంపార్టెంట్ అండి. ఇంకోటి మీరు ఇంకోటి స్టార్ట్ చేయండి. జ్యోతి గారు స్క్రీన్ షేర్ చేశారా? యా. బయో అండి, బయో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. బయోకి వెళ్ళండి. యా. బయో ఎలా తీసుకుంటారు? బేసిక్గా మీకు ఇంగ్లీష్ రాదు, నాకు కూడా ఇంగ్లీష్ రాదనుకుందాం. బయో నేను పోవాలంటే కాంటెంట్ రైటర్ అవసరమా నాకు? కాంటెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళాలా? అవసరం లేదు. చాట్ జీపీటీకి వెళ్ళి ఫేస్బుక్ బయో ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ అని చెప్పి తీసేసుకోండి. ఓకే. చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. మీరు చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నట్టున్నారు ఇవన్నీ, జ్యోతి గారు. గ్రేట్. ఇక్కడ మీరు ఫేస్బుక్ పేజ్ బయో కాంటెంట్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ ఎలాంటి ప్రాంప్ట్ ఇచ్చినా ఓకే అండి. అది మీనింగ్ఫుల్ ఉన్నా లేకపోయినా తను తీసుకుంటారు. ఫేస్బుక్ పేజ్ అని పెట్టండి, ఫేస్బుక్ ప్రొఫైల్ అని వస్తుంది మీకు. ఫేస్బుక్ పేజ్ బయో. యా, కాంటెంట్ అయినా ఎనీథింగ్. వచ్చిందండి. ఓకే, 1 సెకండ్. ఇదే అండి కాంటెంట్, ఇదే అండి, తీసేసుకోండి, కాపీ చేసేసుకోండి, యువర్ ట్రస్టెడ్ అని చెప్పి. అక్కడ వరకు తీసేసుకోండి. Yeah.
మనం ట్రిమ్ చేద్దాం. యాక్చువల్లీ మీరు ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు నేను మీకు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి ఒక టాపిక్ చెప్తాను. చాట్ జీపీటీ ఎలా వాడాలో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు అవసరం లేదు. అంటే మీరు ఎనీథింగ్ ఏదైనా రాసుకోవచ్చండి. కోడ్ చేసుకోవచ్చు, వెబ్‌సైట్ కూడా చేసుకోవచ్చు. పేస్ట్ చేయండి. ఓకే. సో, ఇక్కడ కొద్దిగా మనకి ఎక్సెస్ వర్డ్స్ వచ్చినట్టున్నాయి. అది రిమూవ్ చేసేసేయండి. వీఆర్ కమిటెడ్ టు సేవింగ్ లైఫ్స్ అండ్ లైఫ్స్ అని పెట్టండి. అక్కడ కూడా పెట్టండి సరిపోతుంది. అండ్ అని తీసేసేయండి. బట్ మీరు నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఈ బయో కాంటెంట్ లిమిట్ తెలుసుకుంటే అక్కడ మీకు ప్రాంప్ట్లో రాయొచ్చు అండర్ సమ్ 100 క్యారెక్టర్స్ లేకుంటే 100 వర్డ్స్ అని రాసేసుకుంటే మీకు ఆ లిమిటెడ్గానే వస్తుంది విత్ మీనింగ్ఫుల్ వస్తుంది. అంతే అండి, అంతే. క్రియేట్ పేజ్ చేయండి. క్రియేట్ పేజ్. యాక్చువల్లీ నాకు మీది స్లోగా కనిపిస్తుంది స్క్రీన్, అందుకే నేను లేట్గా రెస్పాండ్ అవుతున్నాను నేను. నో 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 మీరు ముందుకెళ్ళండి. ఓకే. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి. మీకు అందరికీ అర్థమవుతుందా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఫస్ట్ స్టెప్ క్రియేట్ చేయడంలో ప్రాసెస్‌లో, సెకండ్ స్టెప్‌లో డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తున్నాం. డీటెయిల్స్ అని సెకండ్ స్టెప్ అనేది. దీంట్లో మన డీటెయిల్స్ అని అప్డేట్ చేస్తున్నాం. కాంటాక్ట్ డీటెయిల్స్, వెబ్‌సైట్స్, ఫోన్ నెంబర్స్ అని అప్డేట్ చేయండి. డమ్మీ అప్డేట్ చేయండి. వెబ్‌సైట్ అంటే సో అండ్ సో వెబ్‌సైట్ అని పెట్టేసేయండి. లేకపోతే మీకు అది నేను టాస్క్ మీకు ప్రాజెక్ట్ కూడా అదే అనుకున్నాను కదా! మీకు ఆ వెబ్‌సైట్ కూడా పంపిస్తాను. అదే ఎంటర్ చేయండి. గ్రూప్‌లో షేర్ చేస్తున్నాను. యాహ్! గ్రూప్‌లో షేర్ చేశాను చూడండి. యాహ్! వచ్చింది చూడండి. శ్రీ మిల్కీ అంబులెన్స్ సర్వీసెస్. వెబ్‌సైట్ అంటే యాడ్స్ తీసేయండి. ఓన్లీ డాట్ కామ్ వరకే ఉంటది. రిమూవ్ దట్. యాహ్! ఇక్కడ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఇండియా ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. అంటే ఫోన్ నంబర్ అంటే మన బిజినెస్‌లో వాళ్ళని అడగాలి క్లయింట్ బేసిక్‌గా. సో, ఇప్పుడు మీ క్లయింట్ మీతోని టచ్‌లో లేడు కాబట్టి వెబ్‌సైట్‌లో మీకు ఒక ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఓకేనండి? మేడం అది నా నంబర్ అండి. కంపెనీ నంబర్ అండి అది. కొద్దిగా పైకెళ్ళండి. దాంట్లోనే వెబ్‌సైట్‌లోకి కొద్దిగా స్క్రోల్ అప్. కొద్దిగా అప్ అండి. ఇక్కడ ఒక నంబర్ ఉంది చూడండి. డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని. అది వాళ్ళ ఫోన్ నెంబర్. క్లయింట్ ఫోన్ నెంబర్. సో మీకు అందరికి అర్థం కావాలి వెబ్సైట్ మనము ఎంటర్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్. ఇంతకుముందు చెప్పినట్టు న్యాప్ అనే ఫార్ములా ఉందా? +91 రిమూవ్ చేయండి. ఎందుకంటే అక్కడ కంట్రీ కోడ్ ఉంది. అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ పక్క యూఎస్ అని ఉంది కదా మేడం. +91 అవసరం లేదు. అక్కడ ఇండియా అని పెట్టేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అండి. ఈమెయిల్ అడ్రస్ కూడా మన వెబ్సైట్‌లో ఉంటుంది చూడండి. లేకుంటే నేనే మీకు షేర్ చేస్తాను. ఇది మీరు ఓన్‌గా పెట్టేసుకోవాలి. సరే ఏదైనా డమ్మీ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎడిటబుల్ అండి. ఫోన్ నెంబర్స్ లేకుండా మనం తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ అడ్రస్ లేకుండా మనం అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ లేకుండా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరందరూ కంపల్సరీ ఏదో ఒకటి మిల్కీ అంబులెన్స్ సర్వీసెస్ @gmail.com అని పెట్టండి. ఎస్ మేడం పెట్టండి. కరెక్ట్ అండి మీరు చేశారు. కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందండి. అడ్రస్ వెబ్సైట్‌లో ఉంటది చూడండి. యాక్చువల్లీ మీరు యాడ్స్ అనేది రిమూవ్ చేస్తే మీకు కంప్లీట్ వెబ్సైట్ వస్తదండి. ఇక్కడ యాడ్స్ అనేది రిమూవ్ చేయండి. పైన మీకు డొమైన్‌లో వెబ్సైట్‌కెళ్ళండి చెప్తాను నేను.
పైన యాడ్స్ అనేది ఓన్లీ యాడ్స్, ఓన్లీ యాడ్స్ తీసేయండి అంతే. ఎంటర్ కొట్టండి. ఇది వెబ్సైట్ అండి. కిందకి ఫుటర్కి వస్తే మీకు అడ్రస్ కనిపిస్తుంది. ఎప్పుడైనా నేను వెబ్సైట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు టెంపరీగా అయితే ఫుటర్ కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. హెడర్ ఫుటర్, ఫుటర్ అంటే డౌన్. ఏదో ఒక అడ్రస్ తీసుకోండి. చాలా అడ్రస్లు ఉన్నాయి దాంట్లో, ఏదో ఒకటి కాపీ చేసుకోండి. కర్మన్ ఘట్ అని చెప్పి, ఎల్బీ నగర్ అని చెప్పి చాలా అడ్రస్లు ఉన్నాయి. కింద పిన్ కోడ్స్ ఉంటాయి, టౌన్స్ ఉంటాయండి. అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. టౌన్ హైదరాబాద్. కిందకి ఓపెనింగ్ అవర్స్ అండి. పిన్ కోడ్ కూడా ఆల్రెడీ మీకు వెబ్సైట్లో ఉంది. ఎల్బీ నగర్ కాపీ చేసినప్పుడు చివరిలో వచ్చింది చూడండి. 5,68,000 డైరెక్ట్ టైప్ చేయండి. 5,68,000 అండి. ఇలా కాపీ అవ్వకపోతే ఇక్కడ పేజ్ హెల్త్ కూడా అడుగుతుంది చూడండి. మనం ఇచ్చిన డీటెయిల్స్ బట్టి అక్కడ కింద మనకు చేంజ్ అవుతుంది. ఓకేనా. కింద అవర్స్ ఆల్వేస్ ఓపెన్ అండి. ఆల్వేస్ ఓపెన్ అవర్స్, వర్కింగ్ అవర్స్. అంబులెన్స్ కాబట్టి, అంబులెన్స్ కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో చూడండి కింద. లేదు, ఓకే. ఆల్వేస్ ఓపెన్ అన్న తర్వాత వర్కింగ్ అవర్స్ అడుగుతుంది. మనం 24 అవర్స్ అని పెట్టండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో, ప్రొఫైల్ పిక్చర్ అండ్ కవర్ ఇమేజ్ అప్డేట్ చేయాలి. ఓకేనా. మీకు క్యాన్వా ఏమన్నా ఐడియా ఉందా క్యాన్వా గురించి? ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ప్రొఫైల్ పిక్చర్ ప్లస్ కవర్ ఇమేజ్ అప్లోడ్ చేయండి అండి. మీరు తర్వాత డిజైన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. అర్థమైంది అందరికీ? ప్రొఫైల్ పిక్ అని తర్వాత అప్డేట్ చేస్తున్నారు. వాట్సాప్ కూడా తర్వాత స్కిప్ చేయండి. నెక్స్ట్ వాట్సాప్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ వాట్సాప్ తెలియదు. సో ఎవరినైనా మీ పేజెస్ ప్రొఫైల్ నుండి ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ అని కొట్టవచ్చు, లేకపోతే నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఈమెయిల్స్ అబౌట్ యువర్ పేజ్ అవసరం లేదు. మీకు ఈమెయిల్స్ రావడం అవసరం లేదు. డన్ అని డన్. ఓకే. ఇదండి పేజ్. పేజ్ గురించి కంప్లీట్గా పేజ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకవేళ మీరు స్విచ్ అవ్వాలనుకుంటే, ప్రొఫైల్కి స్విచ్ అవ్వాలనుకుంటే మీ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే వెరీ గుడ్ అండి. నైస్. అంతే అండి, అంతే వచ్చినట్టే లేండి. వదిలేండి వచ్చినట్టే. ఓకే. అర్థమైందా మీకు? ఆ డౌట్ అర్థమైందా? ప్రొఫైల్కి స్విచ్ అవ్వచ్చు, పేజ్కి స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మీరు విజయ్ అడిగారు కదా డౌట్ నన్ను. సార్ మీ ప్రొఫైల్ నుండి నేను పేజ్ లింక్ ఎట్లా షేర్ చేయాలని చెప్పి తను అడిగారు. అదేనా అడిగింది మీరు విజయ్ మీరు? ఉమ్, అవును. మళ్ళీ మీకు అదే డౌట్, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ జ్యోతి గారు చెప్పండి మీరు ఒకసారి తనకి. బ్రో మీరు విజయ్ మీకు ఇప్పటికీ మీకు ప్రొఫైల్కి పేజ్కి డిఫరెన్స్ అర్థం అవ్వట్లేదు. మీరు ఒకసారి ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ప్రొఫైల్ క్రియేట్ చేసినంత మాత్రాన నువ్వు ఇప్పుడు ఒకవేళ నీకు 4 ప్రొఫైల్స్ ఉన్నాయనుకో, 4 ప్రొఫైల్ నువ్వు ప్రొఫైల్లో పోస్ట్ చేస్తే వీళ్ళ పేజ్లకు రాదు. పేజ్కి స్విచ్ అవ్వాలి. ఇప్పుడు మేడం గారు ఇప్పుడు ఒకసారి స్విచ్ అవ్వండి. మీరు మీ ప్రొఫైల్కి స్విచ్ అవ్వండి. ఆ, ఇప్పుడు జ్యోతి గారు దాంట్లోకి స్విచ్ అయ్యారు. ఇన్ కేస్ ఒకవేళ మిల్కీ అంబులెన్స్లో పోస్ట్ చేయాలంటే ఎక్కడ పోస్ట్ చేయాలి తను? ఎలా చేస్తారండి చెప్పండి జ్యోతి గారు? అలా స్విచ్ అయ్యి దానిలో చేస్తారు అంతే. అదే రీచ్ అయిపోతుంది. అందరికి రీచ్ అవ్వదు. ఇప్పుడు నువ్వు ప్రొఫైల్లో హ్యాండిల్ ప్రొఫైల్ అనేది నీకు ఒక సోర్స్ మాత్రమే. దేనికి సోర్సు? బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయడానికి అది ఒక ఆప్షన్ మాత్రమే. దానికి నీ బిజినెస్కి ఎలాంటి సంబంధం ఉండదు. లింక్ అనేది ఉండదు. బ్రదర్ అర్థమైందా నీకు? విజయ్. ఆ, అంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ దీంట్లో పోస్ట్ చేస్తే దీనికి మాత్రమే సంబంధం, మిల్కీ అంబులెన్స్ సంబంధించింది మాత్రమే ఉంటుంది. సో నీకు డౌట్ క్లియర్ కావాలంటే ఫస్ట్ నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకొని ఒక 4-5 పేజెస్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినప్పుడు
ఒక 2 పోస్టింగ్స్ పెట్టిన తర్వాత అర్థమైతది. అసలు ప్రొఫైల్‌కి అనేది లింక్ ఉండదు. పేజ్‌కి అనేది లింక్ ఉండదు. ఇంకోటేందంటే ఒక 5 పేజెస్ ఉన్నాయనుకోండి. ఏ ప్రొఫైల్‌కి సంబంధించింది ఆ ప్రొఫైల్‌కే ఉంటది. పేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా, అనలిటిక్స్ అయినా, రీచ్ అయినా దేనికి దానికే ఉంటది. అన్నీ మిక్స్ అవ్వవు. ఇదేందంటే జస్ట్ ఒక డాష్‌బోర్డ్ లాగా ఇప్పుడు మీకు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీ పేజెస్ అనేది క్రియేట్ చేసుకునేందుకు ఒక డాష్‌బోర్డ్ లాగా సోర్స్ మాత్రమే. అవి ఇవి లింక్ అనేది ఉండదు. షేర్ అనేది ఉండదు. అసలు రీచ్ అనేది దేనికి దానికి సెపరేట్‌గా ఉంటది. సో, జ్యోతి గారు మీ టాస్క్ ఏందంటే ఈరోజు మిల్కీ ఆమ్లెన్ సంబంధించింది ఒక బ్యానర్ రెడీ చేసుకోండి. ఒక కవర్ ఇమేజ్ రెడీ చేసుకొని అప్‌లోడ్ చేసేసుకోండి. మీకు ప్రాజెక్ట్ ఇదే అండి. ఓకేనా? ఓకేనా? కవర్ ఇమేజ్ ఒకటి, ప్రొఫైల్ పిక్ ఒకటి. ఓకేనా? ఓకే. ఇంకొకటేందంటే అందరికి ఒక్కొక్క టాస్క్ ఇస్తాను నేనిప్పుడు. 1 సెకండ్. మీరిప్పుడు ఒకసారి స్క్రీన్ ఆఫ్ చేయండి. అంతే కదా! అందరికి అర్థమైందా ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయడము? చేస్తే అర్థమైతదంటారు. ఓకే. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతదంటారు. యాహ్! గౌతమ్ ఫైన్. విజయ్ మీకు అర్థమైందా అండి? ప్రాబ్లమ్ ఏందంటే మీరు ఫేస్‌బుక్ వాడరు. అందుకే మీకు కొన్ని డౌట్స్ ఎక్కువొస్తున్నాయి. తేజ గాట్ ఇట్టా? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎనర్జిటిక్‌గా ఉన్నారు మీరు రెస్పాన్స్. నేను మీ స్క్రీన్ షేర్ చేయాలి కదా! ఓకే. మీరు ఈ బిజినెస్‌కి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలండి. ఇది ఎవరికిద్దాం టాస్కు? హ్మ్. గౌతమ్ గారికిద్దాం. ఓకే. ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఇస్తాను మీకు. నాకు కొద్దిగా టైం ఆలోచిస్తున్నా. హ్మ్. ఓకే. ఇంకేమిద్దాం? యాహ్! హ్మ్. ఇది కాదండి. సరే. ఇది చేయండి. టెంపరరీగా చేయండి. ఇంకా చాలా టాస్క్‌లు ఇస్తాను. మీకు అలవాటు అవ్వాలి. విజయ్ మీరు చేయండి ఇది. ఆల్రెడీ మేడం చేశారు. శ్రీమిల్కి చేశారు కదా! ఇంకా చాలా బిజినెస్‌లు ఉన్నాయి గానీ ఆల్రెడీ క్లయింట్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. మళ్ళీ క్రియేట్ చేయడం మనకు రాదది. అందుకే నేను ఆలోచిస్తున్నా. ఇంకా ఇద్దరికి రావాలి కదా! తేజకుని ఒకరికే అనుకుంటా కదా ఇంకా? మీకు వచ్చేసింది కదా! వన్ సెకండ్. మిగిలిన వాళ్ళు ఎవరు? సారీ అండి. తేజ గారు భయపడకండి. దీనికి వెబ్‌సైట్ లేదు. ఓన్లీ పేజ్ మాత్రమే క్రియేట్ చేయండి. డమ్మీ క్రెడెన్స్ అవి వెబ్‌సైట్, ఫోన్ నంబర్స్ అన్ని డమ్మీ పెట్టండి. అంతే తేజ కదా రావాల్సింది? రైట్. తేజ మీకు వెబ్‌సైట్ రెడీ అవుతుంది. మీకు వెబ్‌సైట్ రెడీ అవుతుంది. వెబ్‌సైట్ లేదు. సో, మీరైనా చేయండి మీరు. ఓకేనా? నేమ్ ఒక్కటే తెలుసు. ఫోన్ నంబర్స్ కూడా నాకు కూడా తెలియదు. వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. మీరైతే క్రియేట్ అయితే చేయండి. రైట్? ఎక్కడుందండి నా స్క్రీన్? కనిపిస్తలేదు. ఎగ్జిట్ అయ్యానండి నేను. నాకు కనిపిస్తలేదు నా స్క్రీన్. సారీ అండి నాది సిగ్నల్ ఇష్యూ ఉంది. సో ప్రాజెక్ట్స్ అందరికి ఇచ్చేసాను నేను. ఓ, ఎవరు పే చేసే వాళ్ళు క్రియేట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు దీంట్లో ఒక నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఎంఓ అంటే నాట్ ఓన్లీ ఫేస్బుక్ అండి.
ఎస్ఎంఓ అంటే ట్విట్టర్ ఉంటుంది, ఎస్ఎంఓ అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రొఫైల్స్ మీరు క్రియేట్ చేయాలి. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ఇన్ కేస్ ఒకవేళ రాకపోతే మనం రేపటి క్లాస్లో మనం నేర్చుకుందాం. క్లియరా? అర్థమైందండి. అన్ని బిజినెస్ పేజెస్ మీరు క్రియేట్ చేయండి. గూగుల్ చేస్తారా, మీరు ఏం చేస్తారా మీ ఇష్టం. ఇంకా మీరు ట్రై చేయండి. రేపు నేను ఈరోజు జ్యోతి గారు ఫేస్బుక్ క్రియేట్ చేశారు. రేపు నేను విజయ్ గారికి ఇస్తానా, లేకపోతే గౌతమ్ గారికి ఇస్తానా, తేజకి ఇస్తానా, ఎవరికి ఇస్తానో తెలియదు. లింక్డ్ఇన్ ఇస్తానా, ట్విట్టర్ ఇస్తానా, ఇన్స్టాగ్రామ్ ఇస్తానో తెలియదు. బట్ ఇది కంప్లీట్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీరు ఏమనుకుంటారో టైం వేస్ట్ ప్రాసెస్ అనుకుంటారు. బట్ చాలా మందికి ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేసే టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫేస్బుక్ అయితే ఈరోజు జ్యోతి గారు చేశారు. మీరు మీరు టాస్క్ లాగా తీసుకోండి రిమైనింగ్ పీపుల్. తర్వాత రేపు ఏంటంటే రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే మీకు ఎవరో ఒకరు లింక్డ్ఇన్ అన్నా, ఇన్స్టాగ్రామ్ అన్నా, ట్విట్టర్ అన్నా క్రియేట్ చేస్తారు. నేను ఎవరికి ఇస్తానో తెలియదు. కానీ ముందే మీరు ప్రిపేర్ అయితే బెస్ట్. బట్ అందరూ కలిసి అన్ని క్రియేట్ చేస్తేనే నేను నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తాను. ఎందుకంటే మీకు అంత సబ్జెక్ట్ ఉన్న తర్వాత ఫేస్బుక్ పేజెస్ లేకుంటే బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయడం రాకపోతే నేను కొద్దిగా హర్ట్ అవుతాను. అందరూ హర్ట్ అవుతారు, క్లయింట్ కూడా హర్ట్ అవుతాడు. సో అందరికి రావాలి, అన్నీ రావాలి. అది అయిపోయిన తర్వాత మనం ఇంకా ఇన్డెప్త్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? ప్రజెంట్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు మీ టాస్క్ ఏందో నాకు ఒకసారి ఈరోజు ఎవరు పెడతారు గ్రూప్లో? విజయ్ మీరు పెట్టండి. డైలీ ఒక్కరు. ఈరోజు విజయ్ పెడతారు, రేపు జ్యోతి గారు పెడతారు, తర్వాత తేజ పెడతారు, గౌతమ్ గారు పెడతారు. ప్రతి ఒక్కరు ఈరోజు నేను చెప్పిన సిలబస్ ఒకరు పెట్టండి, టాస్క్లు ఒకరు పెట్టండి, ఇద్దరు పెట్టండి. జ్యోతి గారు మీ టాస్క్లు పెట్టండి. విజయ్ నువ్వు ఈరోజు సిలబస్ ఏమేమి కవర్ అయినాయో అది ఒక బ్రో. ఆన్లైన్ క్లాస్ బ్రో ఇది. సరే. కొద్దిగా మ్యూట్ పెట్టండి, కొద్దిగా పక్కకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఈ ఇంకా 20 minutes టైం ఉందండి. ఇంకా కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తే అది మిడిల్లోనే అయిపోతుంది. లేకపోతే ఒకరు ఇన్స్టాగ్రామ్ అన్న, లింక్డ్ఇన్ అన్న క్రియేట్ చేస్తారా? లింక్డ్ఇన్ క్రియేట్ చేయండి. అది ఒకటి కూడా ఫినిష్ అయిపోతే ఇంకా రెండే ఉంటాయి కాబట్టి మన ఫాస్ట్గా సిలబస్ అయిపోతుంది. సో గౌతమ్ గారు క్రియేట్ చేయండి లింక్డ్ఇన్. ఉందా మీకు అకౌంట్ ఉందా? వెరీ గుడ్. మ్యూట్ చేసి ఇమీడియట్గా స్క్రీన్ షేర్ చేయండి. నేను స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను. తేజ రేపు మీరు ట్విట్టర్ క్రియేట్ చేయాలి, గౌతమ్ గారు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయాలి. కొనుకొచ్చుకోండి లేకపోతే. కొనుకొచ్చుకోండి అని కాదు, క్రియేట్ చేసుకో బ్రో. కొనుకొచ్చుకోవాలంటే మరి ఓకే అండి ఏంటి బ్రో? ఫేస్బుక్, లింక్డ్ఇన్ చాలా సింపుల్ అండి. సేమ్ డాష్ బోర్డ్ ఉంటుంది, వెరీ సింపుల్. 2 hours క్లాస్ బోరింగ్ అనిపిస్తుందండి మీకు ఎవరికైనా? 2 hours కంటిన్యూస్గా చెప్తున్నా, వాగుతూనే ఉన్నా కదా మీకు. బ్రో ఒక లాగిన్ అవ్వచ్చు బ్రో. బోరింగ్ ఉంటే చెప్పండి కొద్దిగా. అప్పుడప్పుడు తేజ నేను మాట్లాడుకుంటూ ఉంటాం, డౌట్స్ అడుగుతాం, లేకపోతే విజయ్తో నేను డౌట్స్ అడుగుతాను నేను. ఇంకా సబ్జెక్ట్ చాలా బాగుంటుందండి, అస్సలు బోర్ కొట్టదు. నేను వీకెండ్స్లో మా ఆఫీస్లో 6 hours క్లాస్ చెప్తానండి కంటిన్యూస్. అంటే బ్రేక్ ఉంటుంది 2-3 hours కోసం, చిన్న చిన్న బ్రేక్ ఉంటుంది. బట్ నేను కంటిన్యూస్గా 6 hours టాపిక్ చెప్తూనే ఉంటాను. లాగిన్ అవ్వండి బ్రో, వీఆర్ వెయిటింగ్. విజయ్ ఏమైంది? మీ స్క్రీన్ ఆఫ్ స్టక్ అయిపోయినాను. స్టక్ అయిపోయింది కదా. విజయ్ యాడ లాగిన్లో ఉన్నా బ్రో? లాగిన్ అది ఎప్పుడైనా బ్రౌజర్ స్క్రీన్ ఒకటి బ్రౌజర్ షేర్ చేయకండి, కంప్లీట్గా స్క్రీన్ షేర్ చేయండి బ్రో. అక్కడ అక్కడ షేర్ ఆప్షన్కి వెళ్ళండి. యా, స్టాప్ ప్రజెంటింగ్. కంప్లీట్గా క్రోమ్ కాకుండా ఎంటర్ స్క్రీన్ అని లాస్ట్కి ఉంది ఆప్షన్ చూడండి. యా, షేర్ ఆప్షన్. నెక్స్ట్ టైం మీరు అందరు చూసుకోండి షేర్ ఎలా చేస్తున్నాడు. అక్కడ డైరెక్ట్ మీరు సైన్ ఇన్ అవ్వండి దాంతో, మీ ఈమెయిల్ జీమెయిల్తో అవ్వండి, ప్రాబ్లం లేదు. జీమెయిల్ కొట్టండి.
జీమెయిల్ చేయండి. కంటిన్యూ. ఏంటండి ఇది సెక్యూరిటీ బ్యాంక్లో పెట్టారేమో లింక్డ్ఇన్ అకౌంట్? వెరీ గుడ్. క్లయింట్కి ఎలా చెప్పకండి. ఓకే. సో ఇది మీది ప్రొఫైల్ అండి ఇది. ఓకేనా, అది ఒకసారి అది తీసేయండి. అది మీ పర్సన్స్ బయటకు వస్తున్నాయి. Yeah. సో ఇక్కడ మీది ప్రొఫైల్ సేమ్ మీకు ఫేస్బుక్ ప్రొఫైల్ ఎలా జ్యోతి గారు క్రియేట్ చేశారో మీరు కూడా లింక్డ్ఇన్ నుండి క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ బిజినెస్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి పైన టాప్లో రైట్ సైడ్లో, మీకు రైట్ సైడ్లో. యా, క్లిక్ చేసినప్పుడు కింద స్క్రోల్ డౌన్ కంప్లీట్గా అది హైడ్ చేయండి ఒకసారి. మీ స్క్రీన్ రికార్డింగ్ హైడ్ చేయండి. కింద ఆప్షన్ ఒకటి హైడ్ అయ్యా. మళ్ళీ ఒకసారి ఆప్షన్ ఓపెన్ చేయండి. సెలెక్ట్ దట్ ఆప్షన్. క్రియేట్ కంపెనీ పేజ్. ఓకే. సో ఇక్కడ మీకు కంపెనీ ప్రొఫైలా, షోకేస్ పేజా, ఎడ్యుకేషన్ పైన పైన ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అండి, సింపుల్. ఒక ఆప్షన్ ఎక్కడుందో దొరకవడానికే ప్రాబ్లం అవుతుంది మనకి. క్రియేట్ పేజ్ అండి, మిగతా అన్ని మనము ఎంటర్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. నేమ్ క్రియేట్ చేయండి, నేమ్ ఎంటర్ చేయండి. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? విజయ్ బండారి భానుశ్రీ అంబులెన్స్ సర్వీసెస్. భానుశ్రీ అంబులెన్స్ సర్వీసెస్, బిఏఎన్యు, బిఏఎన్యు శ్రీ ఎస్ఆర్ఐ స్పేస్ అంబులెన్స్ సర్వీసెస్. బిజినెస్ నేమ్ దగ్గర నుండి స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా కానీ స్మాల్ లెటర్స్ ఉండదు నేమ్స్. నేమ్ కరెక్ట్ ఎంటర్ చేయాలి. మీకు ఫార్ములా కూడా చెప్పాను కదా, నాప్ నేము. ఎందుకు ఫుల్గా అప్పర్ కేస్ పెడుతున్నారు నేమ్స్ అని? విఐ విఐసిఎస్. ఇక్కడ యూఆర్ఎల్ అండి. యూఆర్ఎల్కు మీరు కరెక్ట్ అది మాన్యువల్గా వచ్చింది, అదే తీసుకోండి, అదే పెట్టుకున్నా. ఓకే, ఆ యూఆర్ఎల్ కాదు, ఈ మీరు లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అది. ఓకే. సో అలా పెట్టుకున్నా. ఓకే. తర్వాత వెబ్సైట్కి వెళ్ళాను. ఎస్. కంట్రోల్ సి కొట్టండి, అక్కడ కంట్రోల్ సి కొట్టండి, కంట్రోల్ వి కొట్టండి. కరెక్ట్ కాపీ చేయలేదు. వెరీ గుడ్. ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ అంటే కేటగిరీ. అక్కడ మీకు కేటగిరీ అని అడుగుతుంది, ఇక్కడ ఇండస్ట్రీ అని అడుగుతుంది. అంతే అండి, అంతే. కింద వచ్చింది చూడండి. సరిపోయింది, ఒకటి సరిపోయింది. ఒకటి
ఒకటే వస్తది. ఒకటే వస్తది అక్కడ. ఫేస్‌బుక్‌లో మీకు 3 వస్తాయి. దీంట్లో 1 వస్తది. ఆర్గనైజేషన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది డిఫాల్ట్ ఎంతో కొంత పెట్టండి. 2-10 పెట్టండి. కానీ ఇది అక్యురేట్‌గా పెట్టండి. ఇది దీనికంటే మనకి ఏదో పెడుతున్నాం గానీ, ఇప్పుడు మీకు క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ ఎంత ఉంటే అడిగి పెడితే బెటర్. సెలెక్ట్ ఆర్గనైజేషన్ టైప్ చూడండి. ప్రైవేట్ హెల్డ్ అని పెట్టండి. లోగో ఒకటి, ట్యాగ్ లైన్ ఒకటి మీరు పెట్టి ట్యాగ్ లైన్ నథింగ్ బట్ బయో. అక్కడ మనకి ఫేస్‌బుక్‌లో బయో అని వచ్చింది కదా! ఇక్కడ ట్యాగ్ లైన్ ఉంటుంది. ఓకే. లోగో లోగో కాపీ కాదండి అది. లోగో మీరు తర్వాత క్యాన్వాలో పెట్టండి. నేను క్యాన్వా క్లాసెస్ చెప్తాను. రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే క్యాన్వా క్లాసెస్ చెప్తాను. ఇప్పుడు ఇది మీరు పేజ్ క్రియేట్ చేయడం అయిపోదు. ఇంకా దీని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తాను. బట్ ట్యాగ్ లైన్ తీసుకోండి. చాట్ జీపీటీకి వెళ్ళి ట్యాగ్ లైన్ తీసుకోండి. ఆన్లైన్ సర్వీసెస్కి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అక్కడ కింద మీకు ఆ బాక్స్లో కనబడుతుంది క్యారెక్టర్స్. కింద కనిపించింది చూడండి. అవుట్ ఆఫ్ 120. యా. ట్యాగ్ లైన్ లింక్డ్ ఇన్ ట్యాగ్ లైన్ అని పెట్టండి. బాగుంటుంది. కరెక్టే అండి. లింక్ ఎడిన్ ఈడిఐఎన్ అది మీరు ఎలా ఇచ్చినా తీసుకుంటుంది లేని ప్రాబ్లం లేదు. ట్యాగ్ లైన్ కాంటెంట్ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్. అయ్యో క్యారెక్టర్స్ లిమిట్ కూడా ఇవ్వాలి కదా మీరు. అండర్ 160 క్యారెక్టర్స్ అది అని చెప్పి పైకి వెళ్ళండి. ఎడిట్ చేయండి. పైకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్. మీకు ఇంకా లాగిన్ అవ్వలేదు కదా, మీకు ఎడిట్ ఆప్షన్ రాలేదు. లాగిన్ అయితే మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. సో కాపీ చేయండి. మొత్తం కాపీ చేయండి. ప్రాంప్ట్ అంతా కాపీ చేయండి. ఫస్ట్ కూల్గా ఉండండి. ఫస్ట్ మీరు కూల్గా ఉంది చేయండి. మౌస్ మిస్ అయితే హ్యాపీగా చేయొచ్చు కదండి కీబోర్డ్తోనే. అది మన దీంతోనే. ల్యాప్టాప్లో ఈజీగా ఉంటుంది మౌస్ కంటే. అలవాటు చేసుకోండి మీరు. మీరు టెక్కీస్ బ్రో ఇప్పుడు. షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. ఓకే. అండర్ 120 క్యారెక్టర్స్. వర్డ్స్ కదండి క్యారెక్టర్స్. సరే అక్కడ పైన ఒక లైన్ ఉంది కదా, ట్యాగ్ లైన్ తీసుకోండి. యువర్ లైఫ్ ఇన్ ఎమర్జెన్సీ అది కదా అంత పట్టదండి దాంట్లో. ట్యాగ్ లైన్ అంటే చిన్నగా వస్తుంది పైన. యువర్ లైఫ్ లైన్ ఈజ్ ఎమర్జెన్సీ పైన ఓపెన్ క్లోజింగ్ ప్లేసెస్ బ్రాకెట్స్ తీసేయండి. లాస్ట్ రిమూవ్ చేయండి. స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయండి. ఓ నో 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 స్టార్టింగ్. ఓకే. క్రియేట్ పేజ్. ఎక్కడున్నావు బ్రో? మంచిగా పక్షులు మంచిగా అరుస్తున్నాయి. ఓకే. మీకు పెండింగ్ ఉంది ఏంటి? ఇక్కడ పెండింగ్ ఉండే ఏంటంటే మీకు నో 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 లింక్డ్ఇన్లో చెప్తున్నాను నేను. లింక్డ్ఇన్లో నీకు పెండింగ్ ఉంది ఏంటంటే లోగో ఒకటి, కవర్ ఇమేజ్ ఒకటి పెండింగ్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా? ఓకే. అందరికి అర్థమైందండి. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. ట్విట్టర్ ఎవరు చేస్తారు ఇప్పుడు? టైం ఉంది ఎవరికైనా? సో రేపు ట్విట్టర్ అన్నా చేయండి. ప్లస్ ఇన్స్టాగ్రామ్ చేద్దాం. అది ఒక టైం టేకన్ ప్రాసెస్ అది నేను చెప్తాను అది. సో రేపు ఈ టాస్క్ కంప్లీట్ అయితే నేను రేపు మార్నింగ్ మళ్ళీ మీతోని 2 పేజెస్ క్రియేట్ చేయడం చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు అందరూ చేయాలండి. గౌతమ్ గారు మీరు కూడా పేజెస్ క్రియేట్ చేయాలి. తేజ మీరు ఫేస్బుక్ పేజెస్, లింక్డ్ఇన్ పేజెస్ క్రియేట్ చేయాలి. విజయ్ నువ్వు ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసి పేజెస్ క్రియేట్ చేయాలి. ఓకేనా? మళ్ళీ మీ బిజినెస్ మీదనే, వేరే బిజినెస్ కాదు. మీకు ఆల్రెడీ టాస్క్లు ఇచ్చాను కదా, ఆ బిజినెస్ మీదనే చేసేయండి. తేజ మీకు ఏమైనా డౌట్ ఉంటే విజయ్ని అడగండి ఎనీ టైం. మీరు ఒకవేళ నాకు రాలేదు సార్ నాకు డౌట్ వచ్చిందంటే అక్కడనే స్టక్ అవ్వకండి. నాకు కూడా మెసేజ్ చేయండి. ఓకేనా? నేను కూడా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ నీకు గ్రూప్లో నీకు ఇబ్బంది అనిపిస్తే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకేనా?
కానీ వర్క్ మాత్రం పెండింగ్. ఓకేనా? ఓకే అండి. రేపు కలుద్దామా మరి? ఏం డౌట్స్ ఏం క్వెషన్స్ ఏం లేవు గదా ఎవరికీ? ఒకసారి క్వెషన్స్ ఏం లేకపోతే అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. నేను ఈ సెషన్ మనం క్లోజ్ చేసేద్దాం ఇంకా. యాహ్! యాహ్! అడగండి ప్లీజ్. అవును. ఓకే. యాహ్! ఎగ్జాక్ట్‌లీ అవుతదండి స్పామ్. అందుకే గదండీ మీకు ఫస్ట్ క్లాస్‌లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లింక్ పంపించాను. ఆ లింక్ ఫాలో అయితే నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు అని చెప్పాను నేను. ఇక్కడ ఉందా చూసారా నాది ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మీకు? మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇమ్మీడియేట్‌గా నేను అది ఇప్పుడు మీకు అడిగిన డౌట్‌కి నేను ఆన్సర్ పంపిస్తాను. ఇది నా ప్రొఫైల్ అండి. యాస్ ఎ మెంటర్‌గా నన్ను ఫాలో అయితే మీకు ఎప్పటికైనా టిప్స్ పంపిస్తాను. ఫాలో అవ్వకుంటే పంపియను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న కేస్ స్టడీ మాట్లాడదాం. ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడినప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి సజెషన్‌లో ఏదైనా వీడియో వచ్చినప్పుడు మీకు అది షేర్ చేస్తాను నేను. అంతే. సో, అందుకోసమే నేను ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వమన్నా. నా ఫాలోవర్స్ కోసం ఏం కాదు. ఓకేనా? నాకు ఫాలోవర్స్ ఏమి ఇంక్రీజ్ అయ్యారు. నాకు ఆల్రెడీ సఫిషియెంట్‌గా 6000 ఉన్నారు. ఓకేనా? మీరు అదే దాంతో పాటు మీకు ఒక యూట్యూబ్ లింక్ కూడా పెట్టానండి. అది కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా నేను మళ్ళీ చెప్పానండి ప్లీజ్. ఎందుకంటే నన్నే ఫాలో అవ్వండి అని చెప్తే మీకు కూడా బాగుండదు. అంటే అది సెల్ఫ్ ప్రమోషన్ అంటారు కదా! సో, అప్పటికి యాహ్! ఇప్పుడు కాదండి. ఇప్పుడు నాది ఇదే ఫీల్డ్ అండి. ఇంక నేను ఎప్పుడైనా గాని అదే దీంట్లోనే ఉంటాను. నేను వేరే ఫీల్డ్‌కి షిఫ్ట్ అవ్వను, స్విచ్ అవ్వను. సో, నేను ఉన్నన్ని రోజులు దాంట్లో ఏదైనా కాంటెంట్ వస్తే మీకు యూజ్‌ఫుల్ అయితది. సో, యూజ్‌ఫుల్ కాంటెంటే నేను ఇస్తాను. ఓకేనా? హ్మ్. మంచి డౌట్ అడిగారు. మీకు నేనేం డౌట్ కూడా రాసుకోండి మీరు. ఓకేనా? బ్యాక్ సైడ్ తిప్పి రాసుకోండి. చాట్ జీపీటీలో మీరు యూజ్ చేసే కాంటెంట్ అనేది కాపీ కాంటెంట్ అవుతుంది. 100% కాపీ కాంటెంట్ అవుతుంది. సో, అలా కాపీ కాంటెంట్ ఉండకుండా ఉండాలంటే మనం హ్యూమన్ కాంటెంట్ ఇవ్వాలి. హ్యూమన్ కాంటెంట్ అంటే కాంటెంట్ రైటర్ రాసిన కాంటెంట్ ఇవ్వాలి. అది కూడా మనము టూల్స్ యూజ్ చేసుకొని మనం ఇవ్వచ్చు. ఆ టూల్ మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీకు కాంటెంట్ వచ్చింది కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ మనకు చాట్ జీపీటీ నుండి కాంటెంట్ తీసుకున్నాడు కదా! ఆ కాంటెంట్‌ని కాపీ చేసేసి ఆ టూల్‌లో మీరు అప్‌లోడ్ చేశారనుకోండి. మీకు హ్యూమన్ కాంటెంట్ వస్తది. హ్యూమన్ కాంటెంట్ అంటే కాంటెంట్ రైటర్ రాసినట్టు ఎక్కడ కాపీ అవ్వని కాంటెంట్ మీకు వస్తది. ఓకేనా? అది మీకు మీకు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు పంపిస్తాను ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉందా? మంచి డౌట్ అడిగారండి. ఇట్లాంటి డౌట్స్ ఏమైనా అడగండి. తేజ మీకు టాస్క్ ఇస్తాను డైలీ టాస్క్. డైలీ ఒక డౌట్ అడుగు బ్రో. ఏ డౌట్ అయినా పర్లేదు సార్. వాట్ ఈస్ ఫేస్‌బుక్ అని అడుగు. నో ప్రాబ్లమ్. సో, ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఏంటి కానీ డైలీ ఒక డౌట్ అడగాలి. కంపల్సరీగా. ఓకేనా? ఏ చిన్న డౌట్ అయినా అడగండి. ఓకే. గౌతమ్ గారు మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? మీ సైడ్ నుండి? ఓకే. థాంక్ యూ అండి. విజయ్ మీ సైడ్? థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే అండి. ఈ సెషన్ మనం ఇక్కడ క్లోజ్ చేద్దాం. మీరు క్వెషన్స్ ఏమన్నా ఉంటే మీకు అసైన్‌మెంట్స్ ప్లస్ సిలబస్ అంతా మీరు ఈరోజు చెప్పిన సిలబస్ అంతా మీరు గ్రూప్‌లో పెట్టండి. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. సెషన్ క్లోజ్ చేస్తున్నాను. రేపు కలుద్దాం. కొద్దిగా ఎర్లీగా లాగిన్ అవ్వండి. నేను రేపు ఏం చేస్తా అంటే 8:50కే నేను లింక్ షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు తేజలాగా కొద్దిగా ఇబ్బంది అయిన వాళ్ళు ఒక 10 మినిట్స్ మనకు వేస్ట్ అయితుంది. సో, ముందే జాయిన్ అయ్యి కూర్చోండి. ప్రాబ్లమ్ లేదు. మనం డిస్కస్ చేయొచ్చు ఏదన్నా టాపిక్ మీద. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై. బై.